ఒక అమ్మాయి యుఎస్ నుంచి రిటర్న్ అయ్యింది. చూడటానికి చాలా పాష్ ఉంటుంది. ఇంకా మ్యారేజ్ కాలేదు. షీ కేమ్ అండ్ కంప్లైంట్ దట్ యుఎస్లో వెబ్సైట్స్లలో పరిచయం అయ్యారు, అంత ఫ్రెండ్షిప్ చేశాను, వాళ్ళు నన్ను సెక్షువల్గా వాడుకున్నారు, ఇప్పుడు తర్వాత పెళ్లి అంటే వదిలేసారు, ఇప్పుడు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉన్నారు, అందరి మీద కేసులు చేయాలని చెప్పి వచ్చి కంప్లైంట్ చేసింది. యుఎస్లో పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేసినా వాళ్ళు అసలు నమ్మలే. ఆ అమ్మాయి అసలు ఇక్కడికి వచ్చి చెప్తుంటే నేనే దగ్గరికి వెళ్ళేసి అమ్మాయిని వీడియో కాల్ చేసి, నమస్తే, నేను యోగిత. వెల్కమ్ టు సత్యాగ్రహి. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. సైబర్ నేరాలు, వేధింపులు, గృహహింస ఇలా మహిళలు ఎదుర్కొంటున్నటువంటి ప్రతి సమస్యకి కూడా పరిష్కారం చూపే దిశగా అలుపెరగని పోరాటం చేస్తున్న వ్యక్తి సైబరాబాద్ మహిళా భద్రతా విభాగం ఉమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ సృజన గారు ఈరోజు మనతో ఉన్నారు. చట్టాల గురించి, మన రక్షణ గురించి ఆమె చెప్పేటువంటి విషయాలు, ఇచ్చే సూచనలు కూడా ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇంకా లేట్ ఎందుకు, సృజన గారితో మాట్లాడేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ అండి. హ్యాపీ ఉమెన్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ ఉమెన్స్ డే మీకు ఎంత స్పెషల్? ఉమెన్స్ డే స్పెషల్ అని అయితే ఏమి లేదు. సో వన్ ఆఫ్ ద డేస్, బట్ ఉమెన్స్ డే ఇస్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఉమెన్స్కి ఒక స్పెసిఫిక్ డే ఒకటి డిసైడ్ చేశారు అండ్ ఇట్ హాస్ బీన్ స్టార్టెడ్ లాంగ్ బ్యాక్, కంటిన్యూ అవుతోంది. ఉమెన్స్ డే అనగానే బేసిక్గా నేను ఉమెన్ సేఫ్టీ వింగ్లో ఉండటం వల్ల నాకు ఇలా మీలాంటి ప్రోగ్రామ్స్, డిఫరెంట్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా కంపెనీస్ పిలిచారు. సో ఐ హావ్ ఎ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ టు అటెండ్. సో బేసిక్గా ఇలా ఉమెన్స్ డే లాంటి సందర్భాలు ఏవైతే ఉన్నాయో ఇవి మహిళల్లో ఒక ధైర్యాన్ని పెంచుతాయా, ఉత్సాహాన్ని పెంచుతాయా? అసలు ఇది మీరు ఎలా డిఫైన్ చేస్తారు? ఉమెన్స్ డే ధైర్యాన్ని పెంచుతాయి అంటే ఇలాంటి ఒక సందర్భాలు కావచ్చు, ఉమెన్స్ డే అనే పేరు మీద కొంతమంది ఈవెంట్స్ చేస్తుంటారు, అవార్డ్స్ అవి ఇస్తూ ఉంటారు. సో మీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఈ ఇయర్ ఏమైనా అలాంటి స్పెషల్ అకేషన్ ఏదైనా సెలబ్రేట్ చేసుకున్నారా ఈసారి? ఉమెన్స్ డే జనరల్గా సెలబ్రేట్ చేస్తాం మేము ఖచ్చితంగా కమిషనరేట్లో. సో మా స్టాఫ్, మా ఫిమేల్ స్టాఫ్ అంటే మా కానిస్టేబుల్స్, ఎస్ఐస్ కాగా మా మినిస్టీరియల్ స్టాఫ్, డిఫరెంట్ స్టాఫ్ ఉంటారు మాకు. వాళ్ళందరినీ పిలిచి జనరల్గా హెల్త్ పరంగా వెల్నెస్ ప్రోగ్రామ్స్, ఇంకా న్యూట్రిషనిస్ట్తో మాట్లాడిపోయటం, ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రామ్స్ ఒకటి 7th పెట్టాము. సో వీ హ్యావ్ ఎ ప్రోగ్రామ్. బేసిక్గా మనం మహిళల గురించి మాట్లాడాల్సి వస్తే ఒకప్పుడు ఉన్నటువంటి ఏదైతే డిపెండెన్సీ ఉందో ఇప్పుడు కొంచెం తగ్గింది అనుకోవచ్చు. ఇండిపెండెంట్గా ఉండడం ఇవన్నీ పెరిగాయి. కానీ ఇంకా కొన్ని చోట్ల సఫర్ అవుతున్న పీపుల్ చాలామంది ఉన్నారు. సో వాళ్ళు ధైర్యం చేసి కంప్లైంట్స్ ఇవ్వాలి అని అనుకుంటే కనుక, ఏదన్నా సమస్య ఉన్న మహిళ, సో ఆ కంప్లైంట్స్కి సంబంధించి ఏమైనా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇప్పుడు ఏమున్నాయి, ఇంకా పెంచాల్సినవి ఏమైనా ఉన్నాయా? జనరల్లీ అయితే ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో డయల్ 100 చేయటం ఎనీ డేస్ బెటర్. కానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నాయి అంటే డిఫరెంట్ ఫేజెస్ ఆఫ్ లైఫ్ ఆఫ్ ఎ ఫీమేల్ హ్యాస్ డిఫరెంట్ ఇష్యూస్ షీ ఫేసెస్. పెళ్లి కాకముందు ఈవ్ టీజింగ్ అలాంటివి అయితే షీ టీమ్స్ నెంబర్కి కాల్ చేయొచ్చు. విమెన్కి రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ ఉన్నా షీ టీమ్స్ నెంబర్ ఒకటి ఉంటుంది. ప్రతి కమిషనరేట్కి, ప్రతి ఏరియాకి ఒక షీ టీమ్స్ నెంబర్ ఉంటుంది. సో ఆ నెంబర్కి కాల్ చేసి, ఇప్పుడు సైబరాబాద్ ఏరియాకి సంబంధించిన ఒక షీ టీమ్స్ నెంబర్ ఉంటుంది, దానికి కాల్ చేస్తే మేము రెస్పాండ్ అయ్యి వాళ్ళ ఇష్యూస్ని బట్టి వాళ్ళని పిలిచి మాట్లాడటమో, లేకపోతే మేము మా టీంని పంపించి వాళ్ళ ఇష్యూస్ సాల్వ్ చేయటమో చేస్తాం. సో ఇక్కడ ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్ అనేది సో గచ్చిబౌలి బ్రాంచ్, సో ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి? గచ్చిబౌలి బ్రాంచ్ అంటే ఇప్పుడు యాక్చువల్లీ ఇది సైబరాబాద్ కమిషనరేట్కి మొత్తం ఇది ఉమెన్ సేఫ్టీ వింగ్. ఓకే. మొత్తం కమిషనరేట్. ఇంతకుముందు అంటే చాలా పెద్దగా ఉండేది, ఇప్పుడు ఫ్యూచర్ సిటీ వచ్చాక కొంచెం తగ్గింది. ఇప్పుడు ప్రతి కమిషనరేట్కి ఒక ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉంటుంది. హైదరాబాద్కు ఉంటుంది, ఇప్పుడు సైబరాబాద్కు ఉంటుంది, రాచకొండ ఇప్పుడు మల్కాజ్గిరి అయింది, మల్కాజ్గిరికి ఒక ఉమెన్ సేఫ్టీ వింగ్ ఉంటుంది. అలా ప్రతి డిస్ట్రిక్ట్లో షీ టీమ్స్ ఉంటాయి, ప్రతి డిస్ట్రిక్ట్లో ఉంటాయి. మొత్తం స్టేట్కి స్టేట్ ఉమెన్ సేఫ్టీ వింగ్ సిఐడిలో ఒక విభాగం ఉంటుంది. సో మీరు ఎస్పీగా కూడా వర్క్ చేసినట్టున్నారు కదా, సో అది ఎప్పుడు ఆ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండే? జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ చేశాను, 2023లో చేశాను. ఇట్ వాజ్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైం డిస్ట్రిక్ట్ హెడ్ చేశాను, మంచి ఎక్స్పీరియన్స్. సో ఇక్కడ ఈ ఉమెన్ సేఫ్టీ వింగ్కి మీరు షిఫ్ట్ అయ్యి ఎన్ని మంత్స్ అవుతుందా? 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. ఓకే. సో చాలా రకాల కేసెస్ చూస్తూ ఉంటారు కదా, సో ఎన్ని టైప్స్ ఆఫ్ డిఫరెంట్ కేసెస్ మీరు చూసుంటారు? ఎక్స్ట్రీమ్ కేసెస్ చూశాను. ఎక్కడ విమెన్ చాలా విక్టిమైజ్ అయిన కేసు నుంచి విమెనే విక్టిమ్, ఒక ఎక్యూజ్డ్ ఉన్న కేసు వరకు అన్ని రకాల కేసెస్
చూసాము. సో, యాక్చువల్లీ సైబరాబాద్ అంటే ఇక్కడ ఉన్న ఉమెన్ సేఫ్టీకి ఏముంటుందంటే షీ టీమ్స్ ఉంటాయి. దీస్ ఆర్ పాపులర్ ఎవ్రీవన్ నోస్. ఓకే. చాలా షీ టీమ్స్ ఉంటాయి. టీమ్స్ ఫీల్డ్‌లో ఇలా యూనిఫార్మ్ లేకుంటే మేమందరం మఫ్టీలోనే ఉంటాము. సో, టీమ్స్ అన్ని మఫ్టీలో తిరుగుతుంటారు. సో, నో వన్ నోస్ దట్ దే ఆర్ పోలీస్ అండ్ షీ టీమ్స్ అని చెప్పి ఎక్స్‌క్లూజివ్‌గా షీ టీమ్ అది ఈవ్ టీజింగ్ మీదనే కాన్సంట్రేట్ చేస్తారు. కెమెరాస్ పెట్టుకుంటారు. సో, రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొని కేసెస్ చేస్తాము. అవి షీ టీమ్స్. అవి కాకుండా యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉంటాయి మా దగ్గర, ఏహెచ్‌టీయూస్ అని. మెయిన్ ప్రాస్టిట్యూషన్ మీద, బెగ్గింగ్ మీద, చైల్డ్ లేబర్ మీద, వీటి మీద కాన్సంట్రేట్ చేస్తాయి. అవి కూడా చాలా టీమ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఇన్కాగ్నిటివ్ వెహికల్స్ అంటే పోలీస్ వెహికల్స్ స్టిక్కరింగ్ లేకుండా ప్లెయిన్ వెహికల్స్‌లోనే తిరుగుతాయి. షీ టీమ్స్ అలానే తిరుగుతారు. ఏహెచ్‌టీయూ టీమ్స్ అవే తిరుగుతాయి. ఐ థింక్ మీరు మఫ్టీలో ఉంటారనుకుంటా. మా టీమ్స్ అన్నీ అంతే. Okay. ఇక మా ఉమెన్ సేఫ్టీ వింగ్‌లో ప్రతి ఒక్కళ్ళు మఫ్టీలోనే అచ్చా, ఉంటారు. నో వన్ including వేర్స్ you. యూనిఫార్మ్. మీరు కూడా అంతే. అంతే. సో నో వన్ వేర్స్ యూనిఫార్మ్ అన్నమాట. సో, ఇది ఏహెచ్‌టీయూ టీమ్స్ కాక ఇంకా భరోసా సెంటర్స్ ఉంటాయి. ఇంకా ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఇవన్నీ యాక్చువల్లీ ఉమెన్ సేఫ్టీ కింద ఉండేవి. ఇవి కాక మేము రెగ్యులర్‌గా ఏమైనా గ్రేవ్ క్రైమ్ విమెన్‌కి రిలేటెడ్‌వి జరిగినప్పుడు మేమే ఇన్వెస్టిగేషన్ మొత్తం ఇక్కడి నుంచి మానిటర్ చేస్తాం. సో మీరు ఇందాక అన్నారు కదా చాలా ఎక్స్ట్రీమ్ చూసాను అని. అంటే కొన్ని సందర్భాల్లో ఉమెనే అక్యూజ్డ్ అయినటువంటి సిచ్యువేషన్. సో అది ఎలాంటి కేసు అండి? ఒక్క కేస్ అని కాదు, జనరల్‌గా ఏంటంటే కొన్ని కేసెస్ వస్తుంటాయి. పోలీస్ స్టేషన్‌కెళ్తారు, కంప్లెయింట్ ఇస్తారు. అంటే మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయిన ఫీమేల్స్ చాలా మంది వస్తారు మా దగ్గరికి. సో, పోలీస్ స్టేషన్‌కెళ్తారు, కంప్లెయింట్ చేస్తారు. మా పోలీసులు హ్యాండిల్ చేస్తారు. చేసిన క్రమంలో అర్థమవుతది వీళ్ళు మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయి ఉన్నారు. రెగ్యులర్‌గా కంప్లెయింట్స్. ఇప్పుడు ఒక అమ్మాయి యూఎస్ నుంచి రిటర్న్ అయ్యింది. నార్మల్ చూడటానికి చాలా పాష్ ఉంటుంది. నార్మల్‌గా ఉంటుంది. చాలా ఫ్లూయెంట్ ఇంగ్లీష్ మాట్లాడుతది. చాలా ఇయర్స్ యూఎస్‌లోనే ఉండి వచ్చేసింది. ఇంకా మ్యారేజ్ కాలేదు. సో, వచ్చాక షీ కేమ్ అండ్ కంప్లెయింట్ దట్ యూఎస్‌లో నన్ను ఆల్మోస్ట్ ఒక 20 మెంబర్స్ తోటి అంటే ఈ వెబ్‌సైట్స్‌లలో పరిచయం అయ్యారు. వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేశాను. వాళ్ళు నన్ను సెక్షువల్‌గా వాడుకున్నారు. ఇప్పుడు తర్వాత పెళ్లి అంటే వదిలేసారు. ఇప్పుడు ఆల్మోస్ట్ 20 మెంబర్స్ ఉన్నారు. అందరి మీద కేసులు చేయాలని చెప్పి వచ్చి కంప్లెయింట్ చేసింది. సో, అంతా జరిగిందంతా యూఎస్‌లో. మేము ఎంక్వైరీ చేసే క్రమంలో ఏంటంటే, ఈ అమ్మాయి మెంటల్‌గా చిన్నప్పుడు ఏదో ట్రామా వల్ల డిస్టర్బ్ అయిపోయింది. ఇంక వాళ్ళ పేరెంట్స్ తోటి కూడా మాట్లాడి అమ్మాయికి సైకలాజికల్ ట్రీట్మెంట్ ఇప్పించాము మేము యాక్చువల్లీ. ఓకే. అయితే భరోసా సెంటర్ అనేది ఏం పని చేస్తుంది? భరోసా సెంటర్స్ యాక్చువల్లీ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. జనరల్‌గా పబ్లిక్ ఒక మిస్‌కన్సెప్షన్ ఉంది. ఏదైనా ఫీమేల్‌కి ఏదైనా అవుతే పోయి భరోసా సెంటర్‌కి కంప్లెయింట్ ఇవ్వచ్చు అని. బట్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ డైరెక్ట్‌లీ టు కంప్లైంట్ పబ్లిక్. తీసుకోదు భరోసా. భరోసా సెంటర్స్ ఏందంటే ఇప్పుడు సపోజ్ రేప్ అండ్ పోక్సో కేసెస్. పోక్సో అంటే చిన్న పిల్లల్ని రేప్ చేయటం బిలో 18 ఇయర్స్. రేప్ అండ్ పోక్సో కేసెస్ రిజిస్టర్ అయినప్పుడు సపోజ్ ఒక 5 ఇయర్స్ పాప ఒక రేప్‌కి గురైంది. సో, ఇన్‌స్టెడ్ ఆఫ్ షీ బీయింగ్ అది అమ్మాయిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లే బదులు డైరెక్ట్ భరోసా సెంటర్‌కి తీసుకొస్తారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లరు. ఇక్కడ ఇప్పుడు ఈ బిల్డింగ్‌లో కింద ఒక భరోసా సెంటర్ ఉంది. మేడ్చల్లో ఒక భరోసా సెంటర్ ఉంది. శంషాబాద్‌లో ఒక భరోసా సెంటర్ ఉంది. ఇవన్నీ మా కింద వస్తాయి. సైబరాబాద్ కింద వచ్చాయి. ఓకే. శంషాబాద్ ఇప్పుడు హైదరాబాద్‌కి వెళ్ళిపోయింది. సో, ఎఫ్ఐఆర్ అయినప్పుడు అమ్మాయిని పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లే బదులు డైరెక్ట్ భరోసా సెంటర్‌కే తీసుకొస్తారు. ఫస్ట్ ఇక్కడ సైకాలజిస్టులు ఉంటారు. కౌన్సిలింగ్ ఇస్తారు ఆ అమ్మాయికి. ఆ అమ్మాయి కామ్ డౌన్ అయ్యి నార్మల్ అయిపోయినాక అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాడు ఒక ఎస్ఐ. చేసినాక మెడికల్ కూడా ఆ అమ్మాయిని అక్కడే డాక్టరే వచ్చేసి మెడికల్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు వెజైనల్ స్వాబ్స్ తీసుకోవాల్సి వస్తది. ఇవన్నీ ఉంటాయన్నమాట. బాడీ మీద ఏమైనా ఉంటే మొత్తం ఎఫ్ఎస్ఎల్‌కి పంపించే ముందు మెడికల్ చేయాల్సి వస్తది. అదంతా కూడా భరోసాలోనే చేస్తాం. ఇదంతా అయిపోయినాక కూడా కేస్ తర్వాత చార్జ్ షీట్ వేస్తాం. వేశాక కూడా కోర్టు ట్రయల్‌కెళ్ళినప్పుడు మా భరోసా సెంటర్ వాళ్ళే వెళ్ళి అమ్మాయితోటి స్టేట్మెంట్ కరెక్ట్‌గా చెప్పేటట్టు అమ్మాయికి ఆ ధైర్యం ఇవ్వటం కోర్టులో అవన్నీ కూడా చేస్తారు. ఇది కాకుండా చాలా కేసెస్‌లలో ఇప్పుడు కొన్ని ఇష్యూస్ ఎలా ఉంటాయంటే అమ్మాయి 15 ఇయర్స్, 16 ఇయర్స్ ఉంటది. ఫాదరే రేప్ చేసిన కేసెస్ ఉంటాయి. అలాంటి వాళ్ళలో ఆ అమ్మాయి వచ్చి కంప్లెయింట్ చేస్తే ఇంట్లోకి రానియరు ఇంకా అమ్మాయిని. ఇంకా వెలేసినట్టు అయిపోతుంది. సో, ఆ అమ్మాయిని మా భరోసా వాళ్ళే తీసుకెళ్ళి హాస్టల్స్‌లలో జాయిన్ చేసి గవర్నమెంట్ దగ్గర నుంచి అవన్నీ వచ్చేటట్టు చేసి సో, ఆ అమ్మాయి రెగ్యులర్‌గా కూడా అమ్మాయి బాగోగులు కూడా భరోసా సెంటర్ వాళ్ళే చూస్తారు. ఇట్స్ లైక్ ఆ ఒక అమ్మాయి విక్టిమ్‌ని హోలిస్టిక్‌గా అన్ని రకాలుగా బాగోగులు చూసుకుంటాం. నాట్ ఓన్లీ క్రిమినల్ అదేంటి కేస్ పరంగా కాకుండా అమ్మాయి ఒక వేరే అంటే హెల్త్ పరంగా, సైకలాజికల్, మెంటల్ పరంగా, తర్వాత వెల్ బీయింగ్ పరంగా అమ్మాయి మంచిగా చదువుకుంటుందా లేదా మొత్తం భరోసా వాళ్ళు రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తారు. ఇప్పుడు అంటే ఇది ఒక కేస్ చెప్పాను. ఇట్లా
ఒక వారంలో 3-4 కేసెస్ అవుతాయి. అవును. నెలకో 10 దాకా 15 దాకా అవుతాయి. సో, సంవత్సరం తీసుకుంటే ఆల్‌మోస్ట్ ఆల్ ఒక చాలా. 200, 300 కేసులు. అన్ని ప్రతి ఒక్క కేసు రెగ్యులర్‌గా ఫాలో అప్ చేస్తూనే ఉంటారు. హ్మ్. సో, దే ఆర్ ఎక్స్‌క్లూజివ్‌లీ ఈ వర్క్ కోసమే రిక్రూట్ చేసిన హ్మ్. వాళ్ళనమాట. హ్మ్. ఇదే పనిలో ఉంటారు. ఎళ్తారు, వాళ్ళ ఇంటికెళ్తారు. ఇంట్లో ఇప్పుడు కొంతమంది అమ్మాయిలు ఇంట్లోనే ఉంటారు. సో, హ్మ్. ఇంటికెళ్ళి ఆ అమ్మాయి చదువుకుంటుందా హ్మ్. లేదా? అలా చూసుకుంటారు. హాస్టల్‌లో ఉన్న అమ్మాయిని హాస్టల్స్‌కెళ్ళి చూసుకొనొచ్చేస్తారు. సో, రెగ్యులర్‌గా బీయింగ్ అంతా చూస్తారు. పోలీసులకున్న బిజీలో ఇలాంటి కాన్సంట్రేట్ చేయలేరు కాబట్టి భరోసా సెంటర్స్ పెట్టామనమాట. ఓకే. భరోసా, వుమెన్ సేఫ్టీ వింగ్ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ షీ టీమ్స్ అని వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా మహిళల భద్రతకి సంబంధించి వచ్చినటువంటి ఒక వరమనే చెప్పొచ్చు. కానీ అసలు మీరు ఈ హైదరాబాద్ కానీ మన రాష్ట్రంలోనే మొత్తం పరిస్థితి తీసుకుంటే జనరల్‌గా మీకంటూ ఒక రిపోర్ట్స్ వస్తూ ఉంటాయి గదా! క్రైమ్ రేట్, మహిళల మీద నేరాలు జరుగుతున్నవి ఇవి అన్నీ కూడా. సో, ఈ రేషియో ఎట్లా ఉందండి? గడిచిన సంవత్సరంతో పోలిస్తే ఇప్పుడు గత 2, 3 ఏళ్లుగా అనుకోవచ్చు. అలా ఏముండదు. అంటే మన దగ్గర అంత డ్రాస్టిక్‌గా క్రైమ్ ఇంక్రీజ్ అవ్వటం అని ఏముండదు. హ్మ్. అలానే ఉంటుంది రెగ్యులర్ క్రైమ్ ఇప్పుడు హ్మ్. ఏదైనా రేప్ అనేది ర్యాండమ్‌గా ఎక్కడో ఒక హ్మ్. జరుగుతుంది. హ్మ్. ఒక సీక్వెన్స్‌లో, ఒక ప్యాటర్న్‌లో కరెక్ట్. కరెక్ట్. జరగవివి. సో, అంటే అలా క్రైమ్స్ అయితే ఇంక్రీజ్ అవ్వటం అట్లా ఆ! ఏం లేదు. ఇంకా యాక్చువల్‌గా చెప్పాలంటే నార్మలైజ్డ్ ఎప్పుడు జరిగే అంతనే ఉన్నాయి. ఎక్కువేం పెరగలేదు. హ్మ్. సో, బేసిక్‌గా మహిళల మీద నేరాలు తగ్గాలి అంటే గనక ఇక్కడ చట్టాలు అవసరం అంటారా? అవగాహన ముఖ్యం అంటారా? చట్టాలు డిటరెన్స్ కోసం. అంటే ఏదైనా జరగకుండా ఉండటానికి ట్రై చేస్తారు. అంటే ఒక భయం సొసైటీలో హ్మ్. ఇదొక లా ఉంది. ఈ తప్పు చేస్తే ఈ శిక్ష పడతది అనే ఒక భయంతోటన్నా ఆగిపోతారు అని. హ్మ్. కానీ సొసైటీలో యాస్ సచ్ మార్పు వస్తేనే ఆ క్రైమ్ అనేది తగ్గుతుంది. హ్మ్. హ్మ్. సో, మీరెక్కువగా చూసుంటారు గదా! అంటే ఇందాక మీరన్నట్టు భరోసా సెంటర్స్‌లో పోక్సో కేసెస్ మైనర్స్‌కి సంబంధించి అండ్ హౌస్ వైఫ్స్‌కి సంబంధించి కూడా వస్తూ ఉంటాయండి? అంటే డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ హ్మ్. ఉంటాయి హ్మ్. మీరంటుంది. యాహ్! సో, డొమెస్టిక్ డొమెస్టిక్ వయలెన్స్. వయలెన్స్ కేసెస్‌కి ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్స్ ఉంటాయి. ఓకే. అంటే ఇప్పుడు పోలీస్ స్టేషన్‌లో ఉన్న బిజీలో ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇష్యూ వస్తే కూర్చొని ఓపిక కౌన్సెలింగ్ చేసే అంత టైము ఉండదు నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే అంత ప్రొఫెషనల్స్ కారు పోలీస్‌లు. హ్మ్. హ్మ్. ఒక పోలీస్ ఆఫీసర్ ఎన్ని వర్క్స్ అని చేయగలుగుతారు. హి ఈస్ నాట్ ప్రొఫెషనల్ ఇన్ హ్మ్. కౌన్సెలింగ్ ఎ వైఫ్ అండ్ హస్బెండ్. వాళ్ళకున్న ప్రిజుడిసెస్ వాళ్ళకుంటాయి. సో, అంత పర్ఫెక్ట్‌గా, ప్రొఫెషనల్‌గా చేయలేరు అని ఫ్యామిలీ కౌన్సెలింగ్స్ సెంటర్స్ పెట్టారు. హ్మ్. మొత్తం పాత సైబరాబాద్ కమిషనరేట్‌కి 10 ఉండేవి ఫ్యామిలీ కౌన్సెలింగ్. హ్మ్. ఇన్ని పోలీస్ స్టేషన్స్‌కి ఒక ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్ ఉండేది. సో, పోలీస్ స్టేషన్‌కి ఒక వైఫ్ అండ్ హస్బాండ్ ఇష్యూ వస్తే కేసు వద్దంటే వాళ్ళని డైరెక్ట్ ఫ్యామిలీ కౌన్సెలింగ్ సెంటర్‌కి పంపిస్తారు. అక్కడ 3 రౌండ్స్ ఆఫ్ కౌన్సెలింగ్స్ జరుగుతాయి. జరిగినాక కూడా వాళ్ళు ప్యాచప్ కాలేదు అంటే అప్పుడు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేస్తారు డొమెస్టిక్ వయలెన్స్ కేస్. అదే సెక్షన్ 80 బిఎన్ఎస్. కానీ 30-40% ఆఫ్ ద కేసెస్‌లలో మళ్ళీ కౌన్సెలింగ్ వల్ల ప్యాచప్ అయిపోయి నార్మల్ ఫ్యామిలీ నడుస్తున్న కేసెస్ చాలా వరకు సో, ఉంటాయి. కౌన్సెలింగ్ అనేది పక్కా వర్కౌట్ అవుతోందా ఇప్పుడు మీరు చూసినంత అదే వరకు? చెప్తున్నాను హ్మ్. 30-40% కేసెస్‌లలో. అంటే ఓకే. 10 కేస్‌లో నలుగురు మళ్ళీ ప్యాచప్ అయిపోయి నార్మల్‌గా హ్మ్. బతుకుతున్నారు. అంటే చిన్న చిన్న గొడవలుంటాయి. చిన్న చిన్న అవును. మనస్పర్ధలుంటాయి. అవును. సో, ఇట్స్ నాట్ బిగ్ ఇష్యూస్. చిన్న చిన్న మనస్పర్ధలుంటాయి. ఐగో క్లాషెస్ ఉంటాయి, ఇవి ఉంటాయి. అవి జస్ట్ కౌన్సెలింగ్ చేసినప్పుడు నార్మల్‌గా ఓహో! తప్పులు తెలిసి ఒక ప్రొఫెషనల్ కౌన్సిలర్ చెప్పినప్పుడు వాళ్ళకి రియలైజేషన్ వచ్చి మళ్ళీ నార్మల్‌గా బతుకుతున్నారు. అయితే అరేంజ్డ్ మ్యారేజ్ ఒక విధానం అయితే, లవ్ మ్యారేజ్ కొన్ని ఏళ్లకేళ్ళు లవ్ చేసుకొని, ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు గూడా, పెళ్ళైన తర్వాత పట్టుమని ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు గూడా కలిసి ఉండట్లేదు. సో, ఇలా విడాకుల శాతం పెరగడానికి రీజన్స్ ఏంటి అని మీరు అబ్జర్వ్ చేశారు? విడాకుల అంటే మాకు ఉమెన్ పోలీస్ స్టేషన్ ఉంది. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ అన్నీ ఉంటాయి. అంటే సొసైటీలో ఉన్న మంచిగా వైఫ్ అండ్ హస్బెండ్‌గా బతుకుతున్న కేసెస్ ఏవి మాకు రావు. హ్మ్. మాకు ఆ నెగెటివ్ ఎలిమెంట్స్ ఏవున్నాయో అవే కరెక్ట్. వస్తుంటాయి కరెక్ట్. మాకు అదే అంటున్నా. ఖచ్చితంగా. అందుకే సో, విడాకుల శాతం అనేది పెరగడానికి విడాకుల శాతం పెరిగిందనైతే నాకైతే ఏమి అనిపియలేదు. హుహు. వచ్చిన 2 ఇయర్స్ నుంచి అంతే. ప్రతి నెల అవే కేసెస్ వస్తున్నాయి. హ్మ్. హ్మ్. జనరల్లీ డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ చేసినాక కూడా మళ్ళీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసిపోయి ఓకే. నార్మల్‌గా బతుకుతున్న కేసెస్ అయితే ఉన్నాయి. హ్మ్. శాతం పెరుగుతుంది అనైతే నేనైతే ఏమి అనుకోను. మళ్ళీ సెకండ్ మ్యారేజెస్ చేసుకొని నార్మల్‌గా బతుకుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో, బేసిక్‌గా ఇప్పుడు ఫైనాన్షియల్ డిపెండెన్సీ అనేది చాలా వరకు మహిళల్లో తగ్గిందని అనుకోవచ్చు. కానీ ఇంకా కొంతమంది హస్బెండ్ మీద ఆధారపడి బతికే వాళ్ళున్నారు. సో, వాళ్ళు కొట్టినా, తిట్టినా భరిస్తూ సైకలాజికల్‌గా సఫర్ అవుతున్నటువంటి కేసెస్ కూడా మీరు చూసే ఉంటారు. వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ ఏదన్నా బయటకొచ్చి మాట్లాడాలంటే ఎన్నో భయాలుంటాయి. సో, అలాంటి వారికి మీరిచ్చేటువంటి సలహా ఏంటి?
ఇంకా ఒకప్పుడు కాలం అయితే ఆల్మోస్ట్ ఆల్ ఇట్స్ లైక్ ఎక్స్‌ట్రీమ్స్. ఫాదర్ ఉంటారు, మదర్ ఉంటారు. మన ఇంట్లో ఉన్నప్పుడు మన పేరెంట్స్ కూడా మనం తిడుతుంటారు అవును. జనరల్లీ. అవును. అదే తిట్లు అత్త వాళ్ళ ఇంటికెళ్ళి అత్త గాని, మామ గాని అంటే పెద్దవాళ్ళు కదా! వాళ్ళ మైండ్ కరెక్ట్. సెట్ డిఫరెంట్ కరెక్ట్. ఉంటది. కొంచెం ఒక 20 ఇయర్స్ గ్యాప్ ఉంటుంది. హ్మ్. ఆ జనరేషన్ వాళ్ళు. వీళ్ళు తిడతారు, వాళ్ళు తిడతారు. వాళ్ళు తిట్టినప్పుడు ఎక్కువ సీరియస్ తీసుకుంటుంటారు. హ్మ్. ఇలా కాకుండా నిజంగా జెన్యూన్‌గా హస్బెండ్ కొట్టిన కేసెస్, అలాంటి కేసెస్ కూడా ఉంటే ఖచ్చితంగా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. హ్మ్. హ్మ్. మేము కాన్ఫిడెన్షియల్‌గా పెడతాము. ఓన్లీ వాళ్ళని అంటే ఒకప్పుడంటే ఒక విలేజ్ బ్యాక్‌గ్రౌండ్స్ హ్మ్. పక్కింటోళ్ళు, హ్మ్. ఎదిరింటోళ్ళు అందరూ ఇప్పుడు సిటీలో అయితే ఎవరి ఫ్యామిలీస్ వాళ్ళన్నట్టే బతుకుతున్నారు. లిటరల్లీ డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ రిజిస్టర్ చేసినప్పుడు అవును. మేము స్టేట్మెంట్స్ రికార్డ్ చేయాలి. అంటే పక్కింటి వాళ్ళు, ఎదిరింటి వాళ్ళు ఎవరైనా హ్మ్. విన్నారా? అరిచినప్పుడు కొట్టి భర్త కొట్టినప్పుడు విన్నారా అని అడిగితే, అసలు మాకలాంటి అరుపులే వినపడలేదు. మాకసలకి ఓ పక్కింట్లో వాళ్ళిద్దరు గొడవ పడేవారా అని మమ్మల్ని అడుగుతున్నారనమాట. హ్మ్. సో, ఎవిడెన్స్ కూడా మాకు దొరకట్లేదు సిటీలలో. హ్మ్. సో, నిజంగా జెన్యూన్ కేసెస్ చాలా వస్తాయి. వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా మాకు చెప్పాను గదా! షీ టీమ్స్ నంబర్‌కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా సరిపోతుంది. హ్మ్. డయల్ 100కి కాల్ చేసి చెప్పినా వాళ్ళు మాకు షీ టీమ్స్‌కే డైవర్ట్ చేస్తారు. హ్మ్. వాళ్ళు నంబర్ ఇస్తారు. ఈ నంబర్‌కి చేయండి మీ ఇష్యూ సాల్వ్ అవుతుందని జెప్పి. కొంతమందేంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండదు. పేరెంట్స్ సపోర్ట్ ఉండదు. అంటే అట్లా నలిగిపోతూనే ఉండాలి. సో, ఇలాంటి వారి పరిస్థితేంటి? పర్సన్స్ లైఫ్ ఈస్ కరెక్ట్. యూనిక్ అండ్ డిఫరెంట్ డిఫరెంట్. యాక్చువల్లీ. సో, ఒక పర్సన్ ఇంకా వాళ్ళ సిట్యుయేషన్స్ బట్టి వాళ్ళ ప్రోస్ అండ్ కాన్స్ ఏం హ్మ్. డెసిషన్ తీసుకుంటే బావుంటుందని డిసైడ్ చేసుకోవాల్సిందే. హ్మ్. ఐ డోంట్ థింక్ జనరలైజ్‌గా మనం చెప్పలేము. హ్మ్. కానీ హస్బెండ్ కొడుతున్నాడు అలా టార్చర్ అయితే భరించిన అవసరం లేదు. వచ్చి కంప్లెయింట్ చేస్తే పిలిచి కౌన్సెలింగ్ చేస్తాము. కౌన్సెలింగ్స్ చేసి ఇంకా వినకుంటే కూడా కేసెస్ ఎఫ్ఐఆర్స్ చేసిన కేసెస్ అమ్మాయిలు ఆ టార్చర్ భరించలేక వచ్చి మాకు దగ్గర కేసెస్ కంప్లెయింట్ చేసి ఎఫ్ఐఆర్స్ చేసి విడిపోయి నార్మల్‌గా హ్యాపీగా బతుకుతున్న వాళ్ళు మళ్ళీ సెకండ్ మ్యారేజెస్ చేసుకొని బతుకుతున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో, ఏదో పెద్ద క్రైమ్ చేస్తే అని కాకుండా మాటలతో, సూటిపోటి మాటలతో పొడుస్తారు. అది వర్క్ ప్లేస్‌లో హరాస్మెంట్ కావచ్చు, బయట కావచ్చు. చెప్పుకునేంత పెద్దవి గాదు. అలా అని భరించేంత చిన్నవి కాని సమస్యలుంటాయి. ఇలాంటి వారికి మీరు ఏం టిప్స్ చెప్తారు యాక్చువల్లీ? మెంటల్ అగానే ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. హ్మ్. 498 అనేవాళ్ళం. ఇప్పుడు 80 బీఎన్ఎస్ కేసెస్ అన్నీ డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ అన్నీ ఎక్కువ మెంటల్ అగానే ఉంటాయి. చాలా కొన్ని కేసెస్ అయితే యూఎస్‌లో పెళ్లయిన 1, 2 మంత్స్ ఇక్కడుండి యూఎస్‌కెళ్ళిపోయి, అక్కడ 1, 2 ఇయర్స్ బతికేసి ఇక అక్కడ గొడవలకి హస్బెండ్ పెట్టే మాటలకి తట్టుకోలేక వచ్చేసి ఉన్నవాళ్ళు కూడా ఉంటారు. అవి కూడా ఎఫ్ఐఆర్స్ చేస్తాము. టిప్స్ అంటే ఇంకా హౌ హౌ యూ హ్యాండిల్ యువర్ లైఫ్ అంతే. హ్మ్. హ్మ్. ఇక అది చెప్పాలంటే ఇంక పెద్దవాళ్ళకి చెప్పి కౌన్సెలింగ్స్ ఇవ్వటం. పెద్ద మనుషులుంటారు యాక్చువల్‌గా ఒక మ్యారేజ్ చేసినప్పుడు ఖచ్చితంగా కరెక్ట్. మధ్యవర్తులుంటారు. సో, పెద్దవాళ్ళు కూడా ఉంటారు. పెద్దవాళ్ళకి చెప్పుకొని ఈ పేరెంట్స్ చెప్పించుకొని చేయటం బెటర్. హ్మ్. ఒక కేస్ ఎక్స్‌ట్రీమ్ కేస్ అయితే చెప్పాలంటే ఆ అబ్బాయి ఆటిస్టిక్. హ్మ్. కానీ మెడిటేషన్స్ అవి ఇవి చేసి ఆటిజం కనపడకుండా లేకుండా కంట్రోల్ చేసుకుంటాడు. అబ్బా! గ్రేట్. సో, హీ ఈస్ వెరీ హైలీ పేడ్. ఆ! హి ఈస్ లైక్ ఒక ఇస్రో ఒక నాసా లెవెల్ వర్క్ అన్నమాట. హ్మ్. దాంట్లో సైంటిస్ట్. హ్మ్. కానీ కనపడకుండా వైఫ్‌ని సైకలాజికల్‌గా హెరాస్ చేస్తూ ఉంటాడన్నమాట రెగ్యులర్‌గా. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి అసలకి పోయి పోలీస్ స్టేషన్ యూఎస్‌లో పోయి పోలీస్ స్టేషన్ కంప్లెయింట్ చేసినా వాళ్ళసలు నమ్మలే. ఎందుకంటే హి ఈస్ లైక్ ఏ సైంటిస్ట్ హ్మ్. లిటరల్లీ. హి హాస్ సచ్ ఎ గుడ్ రెప్యుటేషన్ ఇన్ హిస్ ఆఫీస్ అండ్ ఆల్. ఎందుకంటే ఆర్టిస్టిక్ కదా! చాలా బ్రెయినీ ఉండేవాడు. హ్మ్. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ ఆల్ వాళ్ళే చాలా ఆ! ఇంటెలిజెంట్ సో, ఉంటారు. ఆ అమ్మాయి అసలకి ఇక్కడికొచ్చి చెప్తుంటే మేమేం నమ్మలేకపోయాం యాక్చువల్లీ. హ్మ్. సో, ఇలాంటి కేసెస్ కూడా ఉంటాయి. సో, షీ టుక్ దట్ స్టెప్ బయటకొచ్చేసింది. వచ్చి కంప్లెయింట్ చేసింది. బాబుని తెచ్చేసుకుంది. సో, షీ ఫాట్ దట్ బ్యాటిల్. సో, ఇట్స్ హ్మ్. ఆల్ ఇండివిడ్యువల్ బ్యాటిల్. కొంతమంది ఫైట్ చేయగలుగుతారు. కొంతమంది గివ్ అప్ చేస్తుంటారు. సో, సో, వేరే దేశాల్లో ఉన్నటువంటి మహిళలకి, మన దేశంలో ఉన్న మహిళలకి మేజర్ డిఫరెన్స్ ఏంటి? పోరాటం చేయడంలో కానివ్వండి, ఫైట్ జేయడంలో గానివ్వండి, బయటికొచ్చి కంప్లెయింట్స్ ఇవ్వడంలో కానివ్వండి, అసలు ఓవరాల్‌గా. అంటే ఓన్లీ డెవలప్డ్ కంట్రీస్‌లో ఫీమేల్స్ ఆర్ చాలా ఫార్వర్డ్ ఉంటారు. అంటే లైక్ యూఎస్ తీసుకోవచ్చు, యూరోపియన్ కంట్రీస్. హ్మ్. కానీ వరల్డ్ వైడ్ కంట్రీస్ మిగతా అన్ని తీసుకుంటే మాత్రం చాలా అమ్మాయిలు ఇప్పుడు ముస్లిం కంట్రీస్ ఏవి తీసుకున్నా కొంచెం హ్మ్. అంత ఈజీ ఏం కాదు లైఫ్ వాళ్ళకి. మన ఇండియాలో ఇప్పుడు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తోంది. ఒకప్పటితో యాహ్! కంపేర్ చేస్తే. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వచ్చాక ఇన్ ద హౌస్ ఫర్ ద ఫీమేల్ ఇంక్రీజ్ అయ్యింది హ్మ్. ఆబ్వియస్‌లీ. హ్మ్. సో, దానివల్ల కొంచెం ఆ బ్యాలెన్స్ కూడా వచ్చింది. నాకనిపిచ్చేదేంటంటే మన సొసైటీ ఒక ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉంది అనుకుంటా నేనెప్పుడు. హ్మ్. హ్మ్. ఎందుకంటే మా పేరెంట్స్ జనరేషన్ మన ముందు జనరేషన్ తీసుకుంటే అసలక్కడ
ఫిమేల్స్ వర్కింగ్ ఆల్మోస్ట్ 1 to 2% ఉండేది. ఇప్పుడు మన జనరేషన్లో ఆల్మోస్ట్ 90% వరకు వర్క్ చేస్తున్నారు. సో ఇది సడన్ ట్రాన్సిషన్ వచ్చేసింది. ఇట్ వాస్ లైక్ 1 to 2% నుంచి 90% సడన్ ట్రాన్సిషన్ వచ్చింది. ఆ ట్రాన్సిషన్లో ఆబ్వియస్లీ ఫిమేల్స్కి ఆ ఇండిపెండెన్స్ అనేది వచ్చింది. కొంచెం కన్ఫ్యూజ్డ్ కేసెస్ కూడా ఉంటున్నాయి. అంటే ఆ ఇండిపెండెన్స్కి మోడర్నిటీకి ఇంట్లో నార్మల్ క్రమంలో చిన్న జోక్గా అన్న మాట కూడా ఎక్కువ హర్ట్ అయిపోయి వచ్చి కంప్లైంట్స్ చేస్తున్న కేసెస్ అలాంటివి కూడా ఉంటున్నాయి. సో అదే ఆ ట్రాన్సిషన్ ఫేస్లో ఇలాంటి ఇష్యూస్ వస్తూనే ఉంటాయి. బట్ యా సొసైటీ ఈజ్ ఇన్ ద ట్రాన్సిషన్, నార్మలైజ్ అయిపోతాయి ఇవన్నీ. వేరే కంట్రీస్లలో ఇప్పుడు ఒక్క సింపుల్ వేరే కంట్రీస్లో ఇండిపెండెన్స్ ఎక్కువ. కరెక్ట్. ఒకళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారు అనే భయం అనేది ఉండదు అక్కడ ఒకరికి. యూఎస్లో కానీ ఏ కంట్రీస్లో తీసుకుంటే. సో ఎవరి లైఫ్ వాళ్ళు ఇండిపెండెంట్గా బతుకుతారు. అక్కడ ఎక్స్ట్రీమ్ కేసెస్ చాలా విచిత్రంగా కూడా రెడీ అయ్యి అలా ఉన్న వాళ్ళు కూడా ఉంటుంటారు. సో మన దగ్గర ఆ భయం ఎక్కువ ఉంటుంది. వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, దానివల్ల సర్దుకునే గుణం ఎక్కువ ఉంటుంది మన దగ్గర. యుఎస్లో ఉండి డివోర్స్ రేట్స్ ఎక్కువ ఉంటున్నాయి అనే మిస్కన్సెప్షన్ ఉంటుంది. ఏమి ఉండదు అక్కడ. అక్కడ కూడా ఏమి ఉండవు అంత డివోర్స్ కేసెస్. అక్కడ కూడా ఫ్యామిలీ లైఫ్ చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు మనలాగానే. అండ్ ఈ పోలీసింగ్కి సంబంధించి సేఫ్టీ, మహిళలకి ఉన్నటువంటి సేఫ్టీ మెజర్స్కి సంబంధించి ఇతర రాష్ట్రాలకి మనకి ఉన్న డిఫరెన్స్ ఏంటి? సిస్టమ్ ఎట్లా పనిచేస్తుంది? సేఫ్టీ మెజర్స్ అంటే వేరే స్టేట్స్తో నేనేం కంపేర్ చేయలేను, కానీ మన దగ్గర డయల్ 100 చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. సపోజ్ ఇప్పుడు జనరల్గా ఎలా అంటే ఇప్పుడు మీరు డయల్ 100కి కాల్ చేశారనుకోండి, నాకు ఇలా ఒక ఇష్యూ అవుతుంది అని అంటే జనరల్గా అయితే ఇప్పుడు డయల్ 100 కాల్ చేస్తే అది డైరెక్ట్ ఒక సెంట్రల్ కస్టమర్ కేర్ లాగా ఎలా ఉంటాయో అది ఒక సెంటర్ ఉంటుంది, అక్కడికి వెళ్తుంది కాల్. అక్కడి నుంచి ఇప్పుడు మీరు ఇచ్చిన మీరు ఏ లొకేషనో చూసుకొని ఆ లొకేషన్కి 5 kilometers రేడియస్లో ఉన్న ఏదో ఒక వెహికల్కి డైరెక్ట్ కాల్ వచ్చేస్తుంది. వాళ్ళు వితిన్ 5 minutes మీరు అవుతున్న ఇష్యూస్కి మీకు వచ్చి అటెండ్ అయిపోతారు. ఓకే. సో మన దగ్గర డయల్ 100 చాలా ఎఫెక్టివ్ ఉంటుంది. మీకు ఇంతకుముందు చెప్పాను షీ టీమ్స్ ఉంటాయి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్స్ ఉంటాయి మన దగ్గర. మనం ప్రాస్టిట్యూషన్ చాలా సీరియస్గా చేస్తాము. బెగ్గింగ్ బాగానే కాన్సన్ట్రేట్ చేస్తాము. రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 15 days క్రితం ఇక్కడ సిగ్నల్ దగ్గర మీరు చూసుంటారు రెగ్యులర్గా గాంధీ తాత లాగా మొత్తం పెయింట్ వేసుకొని సిల్వర్ పెయింట్ వేసుకొని బెగ్గింగ్ చేయటం. వాళ్ళని ఇంతకుముందు 3 times పట్టుకొని తీసుకెళ్ళి హోమ్లో పెడుతున్నాము. వాళ్ళ పేరెంట్స్ వస్తున్నారు, మళ్ళీ రిలీజ్ చేసుకొని వెళ్ళిపోతున్నారు, మళ్ళీ సేమ్ బెగ్గింగ్లో చేస్తున్నారు. సో మేము తీరా ఆరా చూస్తే ఆమెకి ఇప్పుడు 5 పిల్లలు, ఆ అమ్మాయి మళ్ళీ ప్రెగ్నెంట్ ఉంది. వచ్చే వాళ్ళని మళ్ళీ బెగ్గింగ్లోనే పెడుతుంది. సో ఇలా అవుతుంది కంటిన్యూస్గా. అంటే వాళ్ళు అసలు ఆ పిల్లలు ఆ రోడ్ల మీద, నేను నైట్ ఒకరోజు 1:30కి నైట్ డ్యూటీ చేస్తున్నప్పుడు నైట్ 1:30కి బెగ్గింగ్ చేస్తున్నారు. రోడ్ సడన్గా నా వెహికల్ ముందు నుంచే క్రాస్ చేసుకుంటూ రన్నింగ్ చేసుకుంటూ వెళ్ళారు. సో అసలుకి యాక్సిడెంట్స్ అయ్యి చనిపోయే ఛాన్సెస్ ఉంటుంది. ఆ కెమికల్స్ పొద్దు నుంచి రాత్రి వరకు కంప్లీట్ సిల్వర్ పెయింట్లో ఆ ఎండలో ఆ పొల్యూషన్కి అలానే తిరుగుతున్నారు పిల్లలు. వాళ్ళ హెల్త్ అంతా ఖరాబ్ అయిపోయి ఉంది. సో మేము ఈసారి పట్టుకున్నప్పుడు ఆల్మోస్ట్ 5th time పట్టుకొని మన రీసెంట్గా ఫాదర్ని రిమాండ్ చేసామన్నమాట. సో ఇట్లా నాట్ ఓన్లీ ఆ పెయింట్ అని కాకుండా చాలా మంది బెగ్గర్స్ కనిపిస్తూ ఉంటారు మనకి చాలా సిగ్నల్స్ దగ్గర అక్కడ ఇక్కడ. సో వీళ్ళందరినీ కూడా ఏం చేస్తారు? ఒకవేళ అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు అనుకోండి, ఏం చేయడానికి ఉండదు. వాళ్ళంతా పావర్టీ. జనరల్గా వైఫ్, హస్బెండ్, పిల్లలు అందరు కలిసి చేస్తుంటారు. అవును. సో వాళ్ళని ఎలాంటి హోమ్లో పెడతారు? వాళ్ళకి ఏంటి మరి ఏ వర్క్ లేదని? పావర్టీ అండి, పావర్టీ. పోలీసులో మేము ఏం చేయలేము. మేము అంటే తీసుకొచ్చి ఒకసారి కౌన్సిలింగ్ చేయించి పిల్లల్ని చాలాసార్లు తీసుకెళ్లి హోమ్స్లో పెట్టేసి వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇప్పిద్దామని ట్రై చేస్తాం, కానీ తల్లిదండ్రులు మళ్ళీ తీసుకెళ్ళిపోతారు. సో ఇట్లా ఎన్ని సార్లు జరుగుంటది? చాలా సార్లు. రెగ్యులర్ గా బెగ్గింగ్ అయితే మేము ఎంత ట్రై చేసినా అది కంట్రోల్ అవ్వట్లేదు. అండ్ కమింగ్ టు ప్రాస్టిట్యూషన్ అనేది కూడా చూస్తారు కాబట్టి భరోసాకి సంబంధించి HTU టీమ్స్. సో అది ఎట్లా అండి, ఎట్లా వర్క్ చేస్తుంది? ఇప్పుడు హైదరాబాద్ లో సిచ్యువేషన్ ఏంటి ప్రాస్టిట్యూషన్ కి సంబంధించి? ప్రాస్టిట్యూషన్ అనేది ర్యాండమ్ గా అక్కడెక్కడ జరుగుతూనే ఉంది. కొన్ని ఎక్స్ట్రీమ్ కేసెస్ వస్తాయి. అంటే రీసెంట్గా అంటే వాళ్ళని తీసుకొచ్చినప్పుడు ఏం చెప్తుంటారు, ఎందుకని మేము ఆ వృత్తి చేయాల్సి వస్తుంది? ప్రాస్టిట్యూషన్ పైసల కోసమే చేస్తారు. చాలా మంది అయితే కొంతమంది ఇంట్లో పని చేసే వాళ్ళు, లేడీస్, డొమెస్టిక్ హెల్ప్స్ కూడా ప్రాస్టిట్యూషన్ సడన్ ఎమర్జెన్సీ పైసలు అవసరం ఉంటే పైసలు ఉండవు వాళ్ళ దగ్గర. సో ప్రాస్టిట్యూషన్ చేసి ఒక నైట్ 1 night 2 nights చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎవరు ఇస్తారు? యాక్చువల్లీ కౌన్సిలింగ్ అంటే మేమే ఇస్తాం ఇక్కడ. భరోసా కౌన్సిలింగ్ సెంటర్ మా దగ్గర. ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్స్ ఉంటాయి, రెగ్యులర్ కౌన్సిలింగ్ సెంటర్స్ కూడా ఒకటి ఉంటుంది. అక్కడ కౌన్సిలింగ్ ఇస్తాం, కానీ అది పేదరికం కదా. మేము చెప్తాం వద్దు చేయకూడదు అని కౌన్సిలింగ్ ఇస్తాం. ఇట్స్ వెరీ ఇన్హ్యూమన్, మీ బాడీ ఖరాబ్ అయిపోతుంది,
చిన్న ఏజ్లోనే చాలా డిసీజెస్ వస్తాయి. వి టెల్ దెమ్ ఏ లాట్ ఆఫ్ థింగ్స్. బట్ అది కాదు. ఓన్లీ ఏంటంటే ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ జరగకుండా మేము చూసుకుంటాం అంతే. ఓకే. ఎవరైనా మీరు విల్ఫుల్గా ఇప్పటివరకు గుర్తించారా మీ సర్వీస్‌లో ఆర్గనైజ్డ్ ప్రాస్టిట్యూషన్ చేసేటువంటి వాటిని మీరు గుర్తించి లేవండి. ఛేదించడం జరిగిందా అట్లాంటివి? అలాంటివైతే ఇక్కడ మన దగ్గరైతే జరగట్లేదు. హ్మ్. ఈ స్టేట్‌లో జరగలేదు. ఒక్క కేసు ఒకటి హ్యాండిల్ చేసాం. అది కూడా ఆర్గనైజ్డ్ కాదు. హ్మ్. ఇట్స్ లైక్ బంగ్లాదేశ్ అమ్మాయి. అమ్మాయి 12 ఇయర్స్ అనమాట. 7th క్లాస్ చదువుతోంది. హ్మ్. సో ఇంటి బయట ఆడుకుంటుంటే మేనమామ కూతురు హ్మ్. ఎత్తుకొచ్చేసింది. ఎత్తుకొచ్చేసి బంగ్లాదేశ్ బోర్డర్స్ చాలా పోరస్ ఉంటాయి మనకి ఇండియాతోటి. ఇండియాకి తీసుకొచ్చేసింది. లాస్ట్ ఇయర్ సెప్టెంబర్‌లో అంటే 2024 సెప్టెంబర్‌లో తీసుకొచ్చింది. సో 25 జూలైలో మాకు దొరికింది. సో 25 సెప్టెంబర్ నుంచి జూలై వరకు 400 కస్టమర్స్‌తో ఉంది. 12 ఇయర్స్ పాప. బా! 400 కస్టమర్స్. ఆ అమ్మాయికి డైలీ ఒకటే పూట అబ్బబ్బా! ఫుడ్ పెట్టేవారట. కస్టమర్ చెప్పింది చేయకుంటే 3 డేస్ వరకు ఫుడ్ పెట్టకుంటే అమ్మాయి ఆకలికి ఎవరు ఏం చెప్పినా అలా చేయటం నేర్చేసుకుంది అబ్బా! పాప. సో, ఆ అమ్మాయిని డిఫరెంట్ స్టేట్స్ ఒక ఇంటర్నేషనల్ ఎన్‌జీఓ వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ ఉండి కంటిన్యూయస్‌గా పోలీసులకి కంప్లెయింట్ చేస్తుంటే ఎవరు పట్టించుకోకుంటే, ఒక ఇంటర్నేషనల్ ఎన్‌జీఓ టేకప్ చేసుకొని ఇండియాకొచ్చేసి ఆ అమ్మాయిని ఢిల్లీ నుంచి ఫాలో అప్ చేశారు యాక్చువల్లీ. సో, ఆ అమ్మాయి ఢిల్లీలో ట్రై చేశారు దొరకలే. అక్కడి నుంచి ముంబైలో ట్రై చేశారు. ఆ అమ్మాయి ఢిల్లీ నుంచి ముంబై, తర్వాత కొచ్చి, తమిళనాడుకి తీసుకెళ్లారు, కేరళకి తీసుకెళ్ళి చివరికి హైదరాబాద్‌కి తీసుకొచ్చారు. ఆ అమ్మాయిని ఎక్కడ 1 అబ్బబ్బబ్బబ్బా! మంత్‌లో కానీ 1, 1 ½ మంత్ కన్నా ఎక్కువ ఇక్కడ ఉంచలేదు హ్మ్. అమ్మ. ఆమె కూడా ప్రాస్టిట్యూషన్ చేస్తోంది. హ్మ్. హ్మ్. పాపతోటి కూడా చేపిస్తోందనమాట. సో, అన్ని ప్లేసెస్ తిప్పుంటే ప్రతి ప్లేస్‌లో విత్ పోలీసుల హెల్ప్ ట్రై చేస్తే దొరకలేదు. హైదరాబాద్‌కొచ్చినాక ఇక్కడ మేము 5 డేస్ కొంచెం గట్టిగా వర్కౌట్ చేసి దొరికిచ్చాము ఆ అమ్మాయిని. హ్మ్. దొరికిచ్చాక ఇక అసలు ఆ అమ్మాయి ఆల్మోస్ట్ ఒక 11, 12 మంత్స్ కదా! 10, 11 మంత్స్ తీసుకెళ్ళి హోమ్‌లో పెట్టాము. నేనే దగ్గరుండి దగ్గరికెళ్ళేసి ఆ అమ్మాయిని వీడియో కాల్ చేసి వాళ్ళ మదర్‌తో హ్మ్. మాట్లాడిపిచ్చాను. హ్మ్. మాట్లాడిపిచ్చి 2, 3 మంత్స్ పట్టింది. ఎందుకంటే మళ్ళీ పేపర్ వర్క్ రావటం వాళ్ళకి ఈజీ. మనం పంపించడం చాలా పెద్ద హ్మ్. ప్రాసెస్ అనమాట. 3 మంత్స్ అలా పట్టింది. దగ్గరుండి నేనే వెహికల్ ఇచ్చి అమ్మాయిని బార్డర్ వాళ్ళ పేరెంట్స్‌కి అప్పగిచ్చాం మళ్ళీ తీసుకెళ్ళి. హుహు. సో, ఇలాంటివి రేర్‌గా జరుగుతుంటాయి కరెక్ట్. జనరల్‌గా. అయితే గవర్నమెంట్‌కి సంబంధించి హోమ్‌లో పెడతామని అంటున్నారు కదా! అవి ఎన్నుంటాయి మన రాష్ట్ర వ్యాప్తంగా? అట్లా హ్మ్. అండ్ ఇప్పుడు మీరన్నట్టుగా ఎంతమంది సుమారుగా హోమ్‌లో ఉండొచ్చు? అండ్ వాళ్ళు ఎన్ని రోజులుంటారక్కడ? సార్ట్ ఔట్ అయిన తర్వాత ఇష్యూస్ సార్ట్ ఔట్ అయిన తర్వాత ఎక్కడికి పంపిస్తారు? వాళ్ళేం జేస్తారు? అంటే ఏ టైప్ ఆఫ్ బాధితులు అక్కడ ఉంటారని? ప్రాస్టిట్యూషన్‌లో అన్ని రకాలు ఉంటారండి. హ్మ్. ఫారినర్స్ గూడా ఉంటారు. మన దగ్గర హ్మ్. రష్యన్స్, ఇంకా నైజీరియన్స్, హ్మ్. మేము లాస్ట్ ఇయర్ నైజీరియన్స్, ఇంకా ఉగాండన్స్ ఇలా డిఫరెంట్ ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళని 29 మెంబర్స్‌ని పంపించేసాను నేను. హుహు. దేశం నుంచి రిపాట్రియేషన్ చేశాను. వచ్చి ఇక్కడ ఎడ్యుకేషన్ పర్పస్ ఇండియాలోకొస్తారు. అవును. వచ్చాక ప్రాస్టిట్యూషన్ స్టార్ట్. హ్మ్. అంటే అంటే ఇప్పుడు నేను ఓన్లీ ప్రాస్టిట్యూషన్ అనట్లేదు. ఏ టైప్స్ ఆఫ్ బాధితులు అంటే ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డటువంటి మహిళలు ఆ హోమ్‌లో ఉంటారు? అన్ని రకాలుగా ఉంటారండి. హ్మ్. ఇప్పుడు ప్రాస్టిట్యూషన్‌లో అంటారు, డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్ ఉంటాయి. అంటే ఎక్కడికి వెళ్ళటానికి దారి లేని వాళ్ళని హ్మ్. హోమ్స్‌లలో పెడతాము. హ్మ్. ఇంకా రేప్ కేస్ విక్టిమ్స్ ఉంటారు, పోక్సో ఓహ్! కేస్ విక్టిమ్స్ ఉంటారు. అన్ని రకాల విక్టిమ్స్ హ్మ్. ఉంటారక్కడ అమ్మాయిలు. సుమారుగా ఒక్కొక్కరు వచ్చిన వ్యక్తులు ఎన్ని రోజులుంటారు? అలా వాళ్ళ ఏముండదు. పూర్తి కొంతమంది బాధ్యతలు సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు కూడా ఉంటారక్కడ. ఓకే. ముసలి వాళ్ళు కూడా ఉంటారు. హ్మ్. అంటే ఇంకొక దారి లేదు. ఎక్కడికెళ్ళిపోవాలో అర్థం కాక హ్మ్. అక్కడ హ్మ్. ఉండిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మందికి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ అవి ఇవి నేర్పించి జాబ్స్ కూడా ఇప్పిస్తుంటారు. హ్మ్. బట్ స్టిల్ చాలా మంది ఉండిపోతారక్కడ. హ్మ్. మైనర్స్ అనే కాకుండా, ఇలా డొమెస్టిక్ అనే కాకుండా, ఎ ఈ వర్క్ ప్లేస్‌లో హెరాస్మెంట్ ఎదుర్కొనే వాళ్ళ పరిస్థితికి సంబంధించి హ్మ్. ఎలాంటి స్పెషల్ కేర్ తీసుకుంటున్నారు? అండ్ ముఖ్యంగా భరోసాకు సంబంధించి ఎన్ని డిపార్ట్‌మెంట్స్ కోఆర్డినేట్ అవుతాయి? భరోసా సెంటర్‌కి కోఆర్డినేషన్ అంటే మెడికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళు ఖచ్చితంగా హ్మ్. ఇక్కడికొచ్చి మెడికల్ చేస్తారని చెప్పాను కదా! ప్లస్ మెడికల్ డిపార్ట్‌మెంట్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాము. సఖీ సెంటర్ వాళ్ళతో కోఆర్డినేట్ చేస్తాం. ఈ హోమ్స్ తోటి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్‌మెంట్ హ్మ్. వాళ్ళతోటి మేము హ్మ్. రెగ్యులర్ కోఆర్డినేషన్‌లో ఉంటాం. హ్మ్. ఎందుకంటే హోమ్స్ అన్నీ ఆ డిపార్ట్‌మెంట్ కింద వస్తాయి. ఓకే. సో, మేము వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి తీసుకెళ్ళి ఆ హోమ్స్‌లలో పెడుతుంటాం హ్మ్. పిల్లల్ని. ఇంకా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్‌తో కోఆర్డినేషన్‌లో ఉంటాం. ఎందుకంటే కొంతమంది పిల్లలకి మళ్ళీ స్కూల్స్‌లో జాయిన్ కరెక్ట్. చేయాల్సొస్తది. మోడల్ స్కూల్స్ అవి ఉంటాయి కదా! వాటికి హాస్టల్ కమ్ స్కూల్ ఉంటాయి. హ్మ్. వాటిల్లో జాయిన్ చేస్తాం. సో, వాళ్ళ అన్ని డిపార్ట్మెంట్స్‌తో కోఆర్డినేషన్‌లోనే ఉంటాం హ్మ్. మేము. కాసేపు పేరెంట్స్ వైపు నుంచి మాట్లాడితే ఇటు స్కూల్స్ గానీ, హాస్టల్స్ గానీ చాలా మంచి చోట జాయిన్ జేయాలని కలలుగంటూ ఉంటారు. పిల్లల్ని అక్కడ జాయిన్ జేస్తారు. బట్ అలాంటి ప్లేసెస్‌లో బయటికి చెప్పుకోలేని విధంగా సఫర్ అయినటువంటి స్టూడెంట్స్‌ని గూడా మనం చాలా మటుకు చూసాం. అలాంటివైతే ఏం చేయలేదు. జనరల్ ఇక్కడ పీజీస్ వాటిలల్లో ఉంటారు. ఇక్కడ హ్మ్. అంటే
మీరు అంటుంది 10th ఇంటర్ వరకు ఉన్నవి మాకు ఎప్పుడు జనరల్గా మనకు కంప్లైంట్స్ రావు. మ్మ్. ఈ ఏరియాస్లలో అయితే కొంచెం పీజీస్ ఇంకా హాస్టల్స్లో ఉన్న వాళ్ళు రెగ్యులర్గా కంప్లైంట్స్ వస్తాయి. అంటే కెమెరాస్ పెట్టున్నారు అలాంటివి కేసెస్ అంటే చేస్తాం. ఏజ్‌తో సంబంధం లేకుండా చిన్న పిల్లల పట్ల కూడా అసభ్యంగా ప్రవర్తిస్తున్నటువంటి సందర్భాలు మనం చాలా చూసాం. సో, అలాంటి వారికి సంబంధించి ఎలాంటి చట్టాలున్నాయి అసలు? మీరు కూడా వాళ్ళని పట్టుకున్నప్పుడు ఫస్ట్ చేసే ప్రొసీజర్ ఏంటసలు? అక్యూస్‌లను పట్టుకుంటే రిమాండ్ చేసేస్తాం. జైలుకి పంపిస్తాము. వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే చార్జ్ షీట్ ఏసేసి ట్రయల్ అంతా అయ్యేటట్టు చూసి జైలు శిక్ష అంటే రిమాండ్ చేసినప్పుడు వితిన్ 45 డేస్ మళ్ళీ బెయిల్ తీసుకొని బయటకొచ్చేస్తారు. కానీ వాళ్ళు జైల్లో ఉన్నప్పుడే చార్జ్ షీట్ కూడా తొందరగా ఫైల్ చేసి ట్రయల్ తొందరగా అయిపోయి శిక్ష కూడా పడేటట్టు చూస్తాం మేము ఖచ్చితంగా. సో, ఇప్పుడు పెరుగుతున్నటువంటి టెక్నాలజీని మీరు ఏ రకంగా చూస్తారు? అంటే ఈ టెక్నాలజీ వల్ల కొత్త కొత్తగా వచ్చినటువంటి యాప్స్ కావచ్చు, వీటి వల్ల మీకు కూడా కేసెస్ ట్రాకింగ్ ఈజీ అయిందా ఇప్పుడు? ఆబ్వియస్లీ కదా! హ్మ్. మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కరెక్ట్. క్రైమ్స్ పెరుగుతున్నాయి. మాకు యూజ్ ఉంటుంది. ఇంతకుముందు మా చిన్నప్పుడు టీవీ ఉండేది. ఈడియట్ బాక్స్ అనేవాళ్ళు మా పేరెంట్స్ దాన్ని. ఎప్పుడు రోజంతా దాని ముందే కూర్చొని చూస్తున్నారు, టైం అంతా వేస్ట్ చేస్తున్నారని. ఇప్పుడు అసలు టీవీ చూస్తే చాలు, ఫోన్‌లు చూసే దానికన్నా అనే ఫీలింగ్ వచ్చేసాం కరెక్ట్. ఇప్పుడు యాక్చువల్లీ. సో, టెక్నాలజీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది. ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ టేక్ టెక్నాలజీ. కరెక్ట్. మీరు మంచి చూస్తే టెక్నాలజీ మీకు చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. దాని మీ మెంటాలిటీ బట్టి, మీ సిట్యుయేషన్స్ బట్టి మీరు దాన్ని నెగెటివ్‌గా తీసుకుంటే ఆబ్వియస్లీ క్రైమ్ చేసేటోడికి అదొక వెపన్ అయిపోతుంది. అవును. సైబర్ క్రైమ్స్ కూడా చాలా పెరిగిపోతున్నాయి. యాహ్! లోన్ యాప్స్ అంటున్నారు. అవును. లేదంటే మేము పోలీస్ అని చెప్పి మీ మీద ఇక్కడ డిజిటల్ కేస్ ఫైల్ అయిందని చెప్పి డిజిటల్ అరెస్ట్. అరెస్ట్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. సో, ఇవి కంట్రోల్‌లోకి వచ్చాయండి ఇప్పుడు? అవి అసలకి ఎంత అవేర్‌నెస్ క్రియేట్ చేసినా అవైతే రెగ్యులర్‌గా కంప్లెయింట్స్ హ్మ్. వస్తూనే ఉంటున్నాయి. రకరకాలుగా అంటే మనం ఓకే. ఒక క్రైమ్ ఉంటుంది. దాన్ని అవేర్‌నెస్ క్రియేట్ చేసే లోపల కొత్త క్రైమ్ తీసుకొస్తున్నారు. హ్మ్. హ్మ్. రకరకాల క్రైమ్స్ పెరిగిపోతున్నాయి. అసలకి ఆ సైబర్ క్రైమ్స్ కాన్సంట్రేషన్ అంతా నెగటివిటీ మీద పెట్టే వాళ్ళకి రకరకాల దారులు వెతుక్కుంటున్నారు. హ్మ్. పెరిగిపోతూ ఉన్నాయి. బట్ స్టిల్ మనం కాషియస్‌గా ఉండి బేసిక్‌వి ఫాలో అయినా సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఈ పెరిగినటువంటి పబ్ కల్చర్ కానివ్వండి, అంటే వుమెన్‌లో మనం ఎంత భద్రత ఉంది అది ఇది అని చెప్పి వుమెన్‌కి ఎన్ని అవేర్‌నెస్‌లు మీరు తెచ్చినా కూడా జరిగేవైతే జరుగుతూనే ఉన్నాయి. సో, ఎలాంటి ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ నుంచి కూడా వస్తే బావుంటుందని మీకు అనిపిస్తుంది? అవేర్‌నెస్ అయితే చాలా 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 ఎక్కువ చేస్తాం యాక్చువల్లీ. ప్రతి స్కూల్స్‌కెళ్తాం, కాలేజెస్‌కెళ్తాం, కంపెనీస్‌కెళ్ళి అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ క్రియేట్ చేస్తాం. సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్స్ నేర్పిస్తాం. చిన్న చిన్న టెక్నిక్స్ నేర్పిస్తాం. హ్మ్. చాలా రకాలుగా చేస్తాం. క్రైమ్స్ పెరిగిపోతున్నాయి అనేది ఒక చిన్న లాజిక్ చెప్తానండి. ఒకప్పటితో కంపేర్ చేస్తే మీకు చెప్పాను. మన పేరెంట్స్ జనరేషన్ ఉన్నప్పుడు 1-2% జాబ్స్ చేసేవాళ్ళు. హ్మ్. ఇప్పుడు 90% వరకు జాబ్స్ చేస్తున్నారు. మన పేరెంట్స్ నుంచి మన అమ్మమ్మల టైంకెళ్తే అసలకి లేడీస్ ఇంట్లో నుంచి బయటికెళ్ళే పరిస్థితే లేకుండే. అవును. సో, ఆబ్వియస్లీ అంటే ఒకప్పుడు ఇంకా అసలు ఓటింగ్ రైట్స్ లేకుండే. చిన్న ఏజ్‌లో 10 ఇయర్స్, 8 ఇయర్స్, 5 ఇయర్స్‌లో పెళ్ళిళ్ళు చేసిన కేసెస్ ఉండే. అవును. అక్కడి నుంచి ఫీమేల్స్ జాబ్స్ చేసే పొజిషన్‌కొచ్చారు. బయటికెళ్తున్నారు. వాళ్ళకి ఇంట్లో సే ఉంటుంది. పిల్లల విషయంలో సే ఉంటుందంటే విమెన్‌కి చాలా ఫ్రీడమ్ వచ్చింది. అవును. సో, యాక్చువల్లీ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ వెరీ బ్యూటిఫుల్ అండ్ వండర్‌ఫుల్ టైమ్. హ్మ్. మనకి ఇప్పుడు సోషల్ మీడియా ఎక్కువ కావటం వల్ల వాట్సాప్ కావండి, యూట్యూబ్ కావండి, అదేమంటారు వాటిని? రీల్స్. రైట్. రీల్స్ కానియండి. ఒక్క దగ్గర ఏదో ఒక మారుమూల ప్లేస్‌లో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఇగ అది ప్రతి మనిషికి తెలుస్తుంది. సో, అవును. ఒక్క నెగెటివ్ ఎలిమెంట్ ప్రతి ఒక్కళ్ళకి రిపీట్ అవుతూనే ఉంటుంది. సో, ఎక్కువ నెగటివిటీ ఉంది అనే ఫీలింగ్‌లో ఉంటున్నాం గానీ, ఐ ఫీల్ వి ఆర్ లివింగ్ ఇన్ ఎ వండర్‌ఫుల్ టైమ్. హ్మ్. అసలుకి ఇంట్లో పిల్లలు ఉంచుకొని ఆఫీస్‌కొచ్చి వర్క్ చేసుకుంటూ, హ్మ్. ఇంట్లో హస్బెండ్స్ సపోర్ట్ చేస్తూ ఇలాంటి టైం ఇంతకుముందు లేకుండే అండి. వి ఆర్ హ్మ్. లివింగ్ ఇన్ వండర్‌ఫుల్ టైమ్. సో, కరెక్ట్. ఆబ్వియస్‌లీ క్రైమ్స్ ఎక్కువ పెరుగుతున్నాయి అంటే కూడా నేను ఒప్పుకోను. ఎందుకంటే క్రైమ్స్ రిపోర్టింగ్ ఎక్కువ జరుగుతోంది. ఓకే. ఇంతకుముందు ఇంట్లో జరిగినవంతా నోరు మూసుకొని భరించి రేప్స్ జరిగినవి కూడా వచ్చి కంప్లెయింట్స్ చేసేవాళ్ళు. హ్మ్. అలాంటిది ఇప్పుడు వచ్చి రిపోర్ట్ చేస్తున్నారు. సో, రిపోర్టింగ్ ఎక్కువ కావటం వల్ల క్రైమ్స్ ఎక్కువ జరుగుతున్నాయి అని అనిపిస్తోంది. బేసిక్‌గా కొన్ని సందర్భాల్లో పోలీస్ స్టేషన్‌కెళ్ళి కంప్లెయింట్ ఇస్తారు బాధితులు. బట్ తర్వాత అవి రిటర్న్ తీసేసుకోవడం. అంటే మ్యూచువల్‌గా వాళ్ళ కన్సెంట్‌తోని తీసేసుకుంటూ ఉంటారు. అయితే ఇంకా పీక్ స్టేజ్‌కెళ్ళి మళ్ళీ వెనకడుగు వేయడం అనేది ఎలాంటి దీని కింద ఇట్స్ ఓకే. దే హావ్ ద రైట్ కదా! హ్మ్. ఆ కోపంలో ఎవరైనా వచ్చి కంప్లెయింట్ ఇస్తారు. ఇప్పుడు మీరన్నది డొమెస్టిక్ వయలెన్స్ కేసెస్‌లో యాహ్! అయితే రెగ్యులర్‌గా జరుగుతాయి. కేసెస్ చార్జ్ షీట్ అయ్యి, కోర్ట్‌కెళ్ళి వాదనలయిపోయి,
జడ్జిమెంట్ ఇచ్చే టైం కూడా కాంప్రమైజ్ అయిన కేసెస్ చాలా ఉంటాయి. ఇట్స్ మనం ఉన్నంతా వాళ్ళకి ఫెసిలిటేట్ చేయటం కోసమే. సో ఇట్స్ దేర్ రైట్ అంతే సింపుల్. యా. అండ్ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏదైతే ఏఐ టెక్నాలజీ కూడా వచ్చింది, ఈ ఫేసెస్ మార్ఫింగ్ చేయడము, అమ్మాయిల్ని సతాయించడము, వీటన్నింటిని ఎలా డీల్ చేస్తున్నారు మీరు మాకు ప్రజెంట్? వస్తాయి కంప్లైంట్స్. మేము ట్రేస్ చేస్తున్నాం ఆ పర్సన్స్ ఎవరో అని చెప్పి ట్రేస్ చేసేసి ఎఫ్ఐఆర్ కేసెస్ రిజిస్టర్ చేసి జైలుకి పంపిస్తున్నాం. అలా చేస్తే తప్పు అనే విషయం కూడా వాళ్ళకి తెలిసి కూడా చేస్తుంటారు. అవేర్నెస్ రావాలి అని అంటే గనక ఏ విషయంలో ఫస్ట్ మహిళకు అవేర్నెస్ కావాలి? అసలు టూ మచ్ పబ్లిసిటీ అవసరం లేదు. ప్రతి ఒక్కటి మనకు జరిగే లైఫ్‌లో మనం ప్రతి ఒక్కటి రెగ్యులర్‌గా స్టేటస్ అప్డేట్స్ ఇవ్వటం, ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయటం. మన ఫోటోస్ మనమే పబ్లిక్‌లో పెట్టుకోని అవసరం లేదు. సో, మనం ఫోటో మనం పబ్లిక్‌లో పెట్టినామంటే మనమే వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నట్టు గదా! సో, ఫీమేల్స్ ఎంతవరకు కాషియస్ ఉంటే అంత బెటర్. అండ్ ఈ ఐటీ కంపెనీస్, ఎంఎన్‌సి కంపెనీలో వర్క్ చేసేటువంటి మహిళల కోసం ఏమైనా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారా? యాక్చువల్లీ ఇక్కడ మార్గదర్శక్ సంఘమిత్ర అని ఒక ప్రోగ్రామ్ చేస్తుంటాం మేము. త్రూ ఎస్సీఎస్సీ సొసైటీ ఫర్ సైబర్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పి ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది. మాకు, పోలీసులకి, ఇంకా ఐటీ కంపెనీస్‌కి మధ్యలో వాళ్ళు కోఆర్డినేట్ చేస్తారనమాట. త్రూ ఎస్సీఎస్సీ మేము మార్గదర్శక్ సంఘమిత్రాస్ అని ప్రోగ్రామ్ చేస్తున్నాం. అంటే మీరు ఇంతకుముందు డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ అవును. ఏవి వచ్చి చెప్పలేకపోతుంటారు కదా అని అన్నారు కదా. ఈ మార్గదర్శక్ సంఘమిత్రాస్ ఏంటంటే ప్రతి ఒక్క రెసిడెన్షియల్ సొసైటీస్ ఉంటాయి చాలా. అంటే విల్లాస్ ఉంటాయి. సపోజ్ లిజెండ్ చైమ్స్ అని చెప్పి అది విల్లా గ్రీన్స్ అని చెప్పి ఇలా రెసిడెన్షియల్ సొసైటీస్ ఉంటాయి. వాటిలలో ప్రతి దాంట్లో నుంచి ఒక పర్సన్ అన్నా వాలంటీర్‌గా వచ్చేసి మా దగ్గర నేర్చుకొని వెళ్తారు. ఓకే. సో, మాకేమైనా అక్కడ ఆ సొసైటీలో ఏమైనా జరుగుతున్నాయి, డ్రగ్స్ తీసుకుంటున్నారు, లేకపోతే ఇట్లా డొమెస్టిక్ వయలెన్స్ చేస్తున్నారు అంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇస్తే మేము వెళ్ళేసి కేసులు రిజిస్టర్ చేస్తామన్నమాట. ఓకే. సో, అలా కంపెనీస్‌లలో మార్గదర్శక్స్ అంటారు వాళ్ళని. సొసైటీస్‌లలో ఉన్న వాళ్ళని సంఘమిత్రాస్ అంటారనమాట. అచ్చా. సో, అలా సో, ఈ ఈ కంపెనీస్‌కి మాకు ఇవే కాక మేము ఇంకా అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ రెగ్యులర్‌గా కండక్ట్ చేస్తూ ఉంటాము వాళ్ళకి. అంటే ఎలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్? అదే హోలిస్టిక్‌గా చేస్తాం. విమెన్ సేఫ్టీ ఏం చేస్తుంది, ప్లస్ అదేంది ఒక సెల్ఫ్ డిఫెన్స్ ప్రోగ్రామ్ ఒకటన్నా ఓకే. పెడతాం. చిన్న చిన్న టెక్నిక్స్ చేయాలి. సో, ఇలాంటి ఎమర్జెన్సీ సిట్యుయేషన్స్‌లలో ఉన్నప్పుడు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎలాంటి సిట్యుయేషన్స్‌కి ఎవరెవరిని అప్రోచ్ అవ్వాలి, అసలుకి ఓకే. పోలీసు హైరార్కీ ఎలా ఉంటుంది, ఎవరిని అప్రోచ్ ఇలాంటి మొత్తం అలా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి చెప్తుంటాం సో వాళ్ళకి. పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఇట్లా స్కూల్స్‌లో కూడా ఏమైనా అవేర్నెస్ యా, యా. చేస్తున్నారండి? స్కూల్స్‌లో చేస్తాం, కాలేజెస్‌లలో చేస్తాం, కంపెనీస్‌లలో చేస్తాం. ఓకే. ఇంకా రెసిడెన్షియల్ సొసైటీస్‌లలో కూడా చేస్తాం. ఓకే. అన్ని ప్లేసెస్‌లలో చేస్తాం మేము సో ఏదైనా రెగ్యులర్‌గా. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు సైబర్ క్రైమ్‌కి వచ్చి కంప్లెయింట్ చేయాలని భయపడేటువంటి మహిళలకి మీరు ఇచ్చేటువంటి సలహాలేంటి? వారికి ఎలా ధైర్యం చెప్తారు మరి? ఈ కాలంలో భయపడటం ఏముందండి. వచ్చి జనరల్‌గా కూడా ఫస్ట్ కాల్ చేసేస్తే మా వాళ్ళు మాట్లాడతారు. దే విల్ డైరెక్ట్ దెమ్. వచ్చి కంప్లెయింట్ చేసే మాకు చాలా వరకు షీ టీమ్స్‌కి కంప్లెయింట్స్ అయితే రాసి వాట్సాప్ చేస్తారు. వాట్సాప్ చేస్తే కూడా మేము హ్యాండిల్ చేస్తాం. వాళ్ళు ఇన్ పర్సన్ రానవసరం లేదు. అండ్ ఈ పబ్స్ కానీ, ఈవెంట్స్ కానీ, పబ్లిక్ గ్యాదరింగ్స్ జరిగినప్పుడు ఈ ఉమెన్ సేఫ్టీకి సంబంధించి ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ ఎక్కువ పాటిస్తారు? ఉమెన్ సేఫ్టీ కంటే ఆ టైంలో మా షీ టీమ్స్ అయితే లోపల తిరుగుతూనే ఉంటారు. ఖచ్చితంగా ఏదైనా మేజర్ ప్రోగ్రామ్ అవుతే మా వాళ్ళు ఎలానో మఫ్టీలోనే ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్యలో తిరుగుతూ ఉంటారు. ఈవ్ టీజింగ్ అలాంటివి ఏమైనా అవుతే రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకొచ్చేసి ఎఫ్ఐఆర్స్ చేస్తారు ఖచ్చితంగా. అయితే మీరు ఒక పోలీస్ అట్ ద సేమ్ టైం ఒక మహిళ. సో వర్క్ ప్లేస్‌లో హెరాస్మెంట్ ఎదుర్కొనేటువంటి మహిళలకి మీరు ఇచ్చేటువంటి సలహా ఏంటి? ఎలా ఎదుర్కోవాలి అని? మెత్తగుంటే మొత్త బుద్ధి అయితది అంటారు కదా! సో, కరెక్ట్. సాఫ్ట్‌గా ఉంటే ఆబ్వియస్‌లీ టార్గెట్ చేస్తా అంటే చేసే ఛాన్సెస్ ఉంటాయి. వెన్ యూ ఓపెన్‌లీ సే నో, మీరు ఒక గిరి గీసుకొని ఉంటే, గట్టిగా ఉంటే ఐ డోంట్ థింక్ దే విల్ ఈవెన్ ఇఫ్ ద పర్సన్ డేర్స్ టు డూ దట్ ఒకసారి ఇన్ పర్సన్ కొంచెం వార్నింగ్ ఇచ్చినాక కూడా మనం తిరిగి గట్టిగా మాట్లాడగలిగితే అవతల వాళ్ళు కంట్రోల్ అవుతారని నా ఒపీనియన్ అండి. కరెక్ట్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే. సో మీరెంత పబ్లిక్‌కి తెలవకుండా కూడా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చేసేయొచ్చు. వార్నింగ్ ఇచ్చి కంట్రోల్ చేసుకోవచ్చు. యాహ్! ఇక మనకన్నా హైయర్ ఆఫీసర్ చేస్తున్నారు అన్నప్పుడు ఇంక వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి? పోయి ఇన్ పర్సన్ మాట్లాడాను సార్ నాకు ఇది నచ్చట్లేదు. ఇట్స్ బెటర్ యూ బీ ఇన్ యువర్ కంట్రోల్. ఐ విల్ బీ ఇన్ మై కంట్రోల్ అని చెప్పుకొని కంట్రోల్ చేసుకోవటం ఉత్తమం. అది కాకుండా పాష్ కమిటీస్ ఉంటాయండి. ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హెరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని చెప్పి ఒక యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ కింద ప్రతి ఒక్క కంపెనీ వేర్ ఎంప్లాయీస్ ఆర్ మోర్ దెన్ 10 దే హావ్ టు అపాయింట్ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీ అన్నమాట. పాష్ కమిటీ అంటారు. సో పోలీస్ డిపార్ట్మెంట్‌లో కూడా ఉంటుంది. దానికి మా సైబరాబాద్‌కి నేనే చైర్మన్ ఉంటాను. సో ఏమైనా కంప్లైంట్స్ ఉంటే పాష్ కమిటీకి వచ్చి కంప్లైంట్ చేయొచ్చు.
కంప్లైంట్ చేస్తే మేము ఆ కన్సర్న్ వాళ్ళని పిలిచి డిసిప్లినరీ యాక్షన్ తీసుకోవడమో ఏదో ఒకటి చేస్తాం. సో అలా ప్రతి ఒక్క కంపెనీలో పాష్ కమిటీస్, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ ఉంటాయి. ఇవి కాకుండా కూడా కలెక్టరేట్‌లో కమిటీ ఉంటుంది. ఓకే. కలెక్టర్ ఈస్ ద చైర్మన్ అనమాట. హ్మ్. పోయి కలెక్టర్‌కి కూడా కంప్లైంట్ చేయొచ్చు. ఓకే. సెక్షువల్ హెరాస్మెంట్ అని జరిగింది అని చెప్పేసి. అండ్ మనం కట్టుకునే బట్టలకి జరిగే క్రైమ్స్‌కి రిలేటబుల్ అవుతుందా అండి? ఎందుకంటే కొంతమంది సెలబ్రిటీస్ గూడా మాట్లాడారు కదా ఈ మధ్య కాలంలో. సో, మీ పర్స్పెక్టివ్ ఏంటసలు? మనం కట్టుకునే బట్టలకి, క్రైమ్స్‌కి సంబంధం ఉందనైతే నేను ఒప్పుకోనండి. కట్టుకునే బట్టలకి, క్రైమ్స్‌కి సంబంధం ఉందంటే 5 సంవత్సరాల పాపకి ఏం బట్టలు కట్టుకుందని రేప్ చేస్తున్నారు. 60 ఇయర్స్, 70 ఇయర్స్ ముసలి వాళ్ళని ఏం బట్టలు కట్టుకున్నారని రేప్ చేస్తున్నారు. సో, క్రైమ్‌కి, కట్టుకునే బట్టలకి సంబంధం ఉందనగా థింకింగ్ బట్టే ఉంటుంది. అండ్ కమింగ్ టు మీ పర్సనల్ విషయానికొస్తే మీరేమవుదాం అనుకున్నారో ఏమయ్యారు? అసలు మీ డ్రీమ్ ఏముండే? పోలీస్ డిపార్ట్మెంట్‌కి రావాలని అయితే ఏం అనుకోలేదు. జనరల్ గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలని చెప్పి ఎప్పుడో అనుకున్నాను. చిన్నప్పటి నుంచి అదే గట్టిగా ఉండే. మీ ఫాదర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ ఆ! అనుకుంటా. ఆయన ఏం చేశారు? డాడీ అడిషనల్ ఎస్పీగా రిటైర్ అయ్యారు. ఓకే. సివిల్స్ రాసాను. ఐ డిడ్ంట్ మేక్ ఇట్. 4 టైమ్స్ ఇంటర్వ్యూకెళ్ళాను గానీ జాబ్ రాలేదు. తర్వాత గ్రూప్ 1 పడ్డప్పుడు రాస్తే జాబ్ వచ్చింది. ఆహ్, సో, దీంట్లో నాకొచ్చిన నేను ఆర్‌డీఓ, డీఎస్పీ రెండే పెట్టుకున్నాను. 2½ మార్క్స్ తోటి ఆర్‌డీఓ మిస్ అయ్యి డీఎస్పీ వచ్చేసిందంతే. ఓకే. చిన్నప్పటి నుంచి అయితే గవర్నమెంట్ ఇండిపెండెంట్‌గా ఉండాలనైతే చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను. మా మదర్ లేకుండే, నాకు చిన్నప్పుడే చనిపోయారు. ఓకే. అందుకనే మా మదర్ నేను 10 ఇయర్స్ ఉన్నప్పుడు చనిపోయారు. గుర్తున్న వరకైతే ఫైనాన్షియల్ మా మదర్ 30 ఇయర్స్‌కే చనిపోయారు. ఓహ్! మా మదర్‌కి 10థ్ పాస్ అవ్వంగానే పెళ్లయింది. ఇంటర్ కంప్లీట్ చేసింది. పెళ్ళయ్యాక డిగ్రీ చేసింది. అది మీ ఫాదర్ పీజీ చాలా చేసి సపోర్టివ్. సపోర్ట్ చేశారు మమ్మీని. మమ్మీకి సో, పీజీ కూడా చేసింది. ఎల్ఎల్‌బీ రాస్తున్నప్పుడు చనిపోయారావిడ. సో, మా మదర్ అదొక్కటే చెప్పటం నాకు గుర్తుంది. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండాలని చెప్పి. సో, నేను చిన్నప్పుడే ఒక మంచి జాబ్ తెచ్చుకోవాలి. వేరీన్ ఐయామ్ ఇన్ ఎ పొజిషన్ టు హెల్ప్ పీపుల్ అనుకున్నాను. సో, థాట్ కెన్ బి డన్ త్రూ ఎ గవర్నమెంట్ జాబ్ ఓన్లీ. అది కూడా ఒక మంచి పొజిషన్‌లో ఉంటే ఇంకెక్కువ చేయగలుగుతాం అనుకోని ఫస్ట్ నుంచి ఇది ఐఏఎస్, ఐపీఎస్ అన్నట్టే ఉండేదాన్ని ఫస్ట్ నుంచి చెప్పాలంటే. సో, ఆ రెండిట్లోనే ఒకటి అనుకున్నాను. సమ్‌హౌ ఐ గాట్ దిస్ జాబ్. సో, మీ గోల్ రీచ్ అయ్యారు. యాహ్! సో, ఇప్పుడు మీ సక్సెస్ వెనకాల ఎవరున్నారు అంటే ఏం చెప్తారు? మా ఫాదరే అండి. అసలకి మదర్ చచ్చిపోయాక యాక్చువల్లీ ఎవ్వరు సపోర్ట్ చేయరు. ఎప్పుడు పెళ్లి చేసి పంపించేసేద్దాం అనే అవును. థాట్‌లోనే అవును. ఉంటారు. కానీ మా డ్యాడీ నేను చదివేదాన్ని. సమ్‌హౌ ఐ వాస్ ఎ గుడ్ స్టూడెంట్ ఫ్రమ్ మై చైల్డ్‌హుడ్. సో, నేను చదువుతుంటే మా నాన్న ఎంకరేజ్ చేసేవారు. సో, చాలా ప్రెషర్. ఎప్పుడు అసలే అంటే ఇట్స్ లైక్ ఒక మీరు ఇప్పుడు సాఫ్ట్‌వేర్ జాబ్ అంటే ఇలా జాబ్ వెళ్లి ఒక 2, 3 ఇంటర్వ్యూస్ ఎళ్తే వస్తుంది గానీ సివిల్స్ ఆర్ గ్రూప్ 1 ఈస్ లైక్ యూ హావ్ టు కీప్ ఎ లాట్ ఆఫ్ ఎఫర్ట్. చాలా ఇయర్స్ వేస్ట్ అవుతాయి దీంట్లో. జాబ్ వచ్చేంత వరకు గ్యారంటీ ఉండదు. సో, ఎ లాట్ ఆఫ్ ఇయర్స్ గో ఆన్. సో, అన్ని ఇయర్స్ కూడా నన్ను చదివిస్తుంటే చుట్టాలు చాలా మాటలనేవాళ్ళు. అన్నీ భరించుకుంటూ కూడా చదివిచ్చాడు మా డ్యాడీ. మీరెంతమంది అసలు? నాకొక తమ్ముడు, ఒక చెల్లి. సో, ఇప్పటికి మీ ఫాదర్‌తో మీరు ఆ! టచ్‌లో ఉంటారు అవును. కదా! సో, ఖచ్చితంగా. అంటే మీ హస్బెండ్ వచ్చిన తర్వాత లైఫ్‌లోకి ఆ! సో, ఆయన పాత్ర ఏంటి? ఆయన ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? ఫస్ట్ అయితే మా ఫాదర్ చాలా సపోర్ట్ చేశారు. తమ్ముడు కూడా అసలకెప్పుడు డిస్కరేజ్ ఏం చేయలేదు. నేను, తమ్ముడు, మా మదర్‌కి. సో, వాడు కూడా పాపం బానే ఎంకరేజ్ చేసేవాడు. ఎప్పుడు ఎందుకు చదువుతున్నావు అని ఏ రోజు అనలేదు వాడు కూడా. ఇద్దరు ఎంకరేజ్ చేసేవాళ్ళు నాన్న. ఇంకా మా పిన్ని కూడా పిన్ని దగ్గరే ఉన్నాను సివిల్స్ చదివిన టైంలో. చుట్టాలు ఎంత అన్నా, ఏమన్నా మా పిన్ని కూడా నన్ను ఎందుకు చదువుతున్నావు అని ఏ రోజు అనలేదు. షీ ఎంకరేజ్డ్ అనమాట. అసలకి ఏం అనకపోవటమే ఒక పెద్ద ఎంకరేజ్‌మెంట్ అని చెప్పి కరెక్ట్. ఇప్పుడు అనిపిస్తుంది యాక్చువల్లీ. కరెక్ట్. పిన్ని కానీ, డ్యాడీ కానీ, తమ్ముడు కానీ అందరూ చాలా ఎంకరేజ్ చేశారు. లిటరల్లీ చెప్పాలంటే జాబ్ వచ్చినాక నాకు హస్బెండ్ పెళ్ళైనాక ఇప్పుడు నేను జాబ్ చేయగలుగుతున్నా అంటే అది మాత్రం మా వారి వల్లనే. అంతే. తను లిటరల్లీ టీసీఎస్‌లో వర్క్ చేసేవారు. సో, తనకి టైమింగ్స్, నాకు టైమింగ్స్ ఇంకా అస్సలకి కుదరక తను జాబ్ రిజైన్ చేసేసి కన్‌స్ట్రక్షన్స్ ఫీల్డ్‌కొచ్చేసాడు. సో దట్ ఇట్స్ ఫ్లెక్సిబుల్, తనకి టైమింగ్స్ ఫ్లెక్సిబుల్ అని చెప్పి. ఆహ్, ప్రతి మగవాడి వెనక ఒక ఆడది ఉంటుందన్నట్టు నాకైతే వెనక మా డ్యాడీ, మా తమ్ముడు, మా హస్బెండే. ఓకే. వాళ్ళ వల్లనే సమ్‌హౌ ఐ యామ్ సస్టైనింగ్. యాహ్! మా అత్తయ్య కూడా నాకు చాలా సపోర్ట్ చేశారు. నాకు ఇద్దరు పిల్లలు, ఇద్దరు బాబులు నాకు. అసలకి మదర్ లేకుండే గాబట్టికి ఆ సపోర్ట్ అత్తయ్యనే ఫీల్ చేసింది. ఆవిడే నైస్. అసలకి
ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు నేను జాబ్ మీకు 10 చేస్తున్నప్పుడు ఇయర్స్ ఉన్నప్పుడు అంటే తల్లి ఎప్పుడు అవసరమో మీకు ఆ ఆ టైంకే టైంలోనే తల్లి చనిపోయారు. లేరు. నేనన్నా 10 మా చాలా తమ్ముడైతే ఫేస్ చేశారు. అంతే. హ్మ్. మా తమ్ముడికి ఇంకా 5 ఇయర్సే వాడు ఇంకా చిన్నోడు హ్మ్. ఉండే. హ్మ్. అవును. ఒక ఇంట్లో ఏం లేకుండే చాలా మంది ఇంట్లల్లో తిరిగాము. ఒక హ్మ్. పర్మనెంట్ రెసిడెన్స్ ఉండేది కాదు. హ్మ్. చాలా సో, ప్లేసెస్ చాలా తిరిగాం. ఫేస్ చేసి ఉన్నారు. ఇట్స్ ఓకే. అందుకనే ఇలా హ్మ్. వచ్చాం కదా! యాహ్! కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ మీరు ఈ అంతే. స్టేజ్‌కైతే వచ్చారు. సో, హ్మ్. చాలా మందికి ఎన్ని ఫెసిలిటీస్ ఇచ్చినా అంటే మీ నుంచి ఇన్‌స్పైర్ అవ్వాలి అని అనుకుంటే గనక పేరెంట్స్‌కి కానివ్వండి, పిల్లలకి కానివ్వండి మీరిచ్చేటువంటి ఓ చిన్న సలహా? గారాబం చేయకూడదండి హ్మ్. పిల్లలకి. ఇప్పుడు పేరెంట్స్‌ని చూస్తున్నాను గదా! నేను నేను ఇంత టార్చర్ పడ్డాను. నా పిల్లలు ఇంత టార్చర్ పడొద్దు అనుకుంటారు. మీరంత టార్చర్ పడ్డారు కాబట్టికే ఆ పొజిషన్‌లోకొచ్చారు. అవును. పిల్లలకి అంత ఎందుకంటే మా దగ్గర ఒక కేస్ వచ్చింది రీసెంట్‌గా. ఆ అమ్మాయి కొంచెం ఒబీస్ ఉంటుందనమాట. సో, స్కూల్‌కి వెళ్తుంటే అందరూ మాటలంటున్నారని షీ ఈస్ ఎయిత్ క్లాస్, సెవెంత్ హ్మ్. క్లాస్. హ్మ్. సెవెంత్, ఎయిత్ ఇంటికొచ్చి రెగ్యులర్ కంప్లెయింట్ నేను స్కూల్‌కెళ్ళను, వెళ్ళను అంటే, ఆ అమ్మాయికి ఒక సెపరేట్ రూము. ఇంట్లో ఇద్దరు పిల్లలు, ఇద్దరికి ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క సెపరేట్ రూము. హ్మ్. లోపల ఏం చేస్తున్నారో తెలియదు. సో, స్కూల్ మానిపించేసి ఇంట్లో ఉంచడం మొదలుపెట్టారు. ఆ అమ్మాయి ఇంట్లోనే ఆన్‌లైన్ క్లాసెస్ అటెండ్ అవుతుంది ఎయిత్ క్లాస్. 1 ఇయర్ నుంచి అటెండ్ అయ్యి మెంటల్‌గా డిస్టర్బ్ అయిపోయి, ఇంట్లో ఊరికే పేరెంట్స్‌తో గొడవపెట్టి ఇంట్లో నుంచి ఎళ్ళిపోయింది. హ్మ్. వెళ్ళింది 4 డేస్. 4 డేస్‌లో 2 టైమ్స్ రేప్ అయిపోయింది. రేప్ చేశారు ఆ అమ్మాయిని. ఫోర్త్ డే మాకు దొరికింది. అబ్బా! వాళ్ళొచ్చి ఏడుస్తే మేము ఫోర్త్ డేకి దొరికిచ్చాము. పేరెంట్స్‌కి ఇదే క్లాస్ పీకాను. ఎందుకంత గారాబము? అమ్మాయి లావుంటే లావు తగ్గించి స్కూల్‌కి కంటిన్యూ హ్మ్. చేయండి. ఎందుకంత ప్యాంపర్ చేస్తున్నారు? అంత అవసరం లేదు. పిల్లలకి చెప్పాను. క్యారెట్ అండ్ స్టిక్ పాలిసీ అండి. ఒకళ్ళు దగ్గరకి ఒక పేరెంట్స్ ఇద్దరిలో ఒకళ్ళు సాఫ్ట్ ఉంటే ఒకళ్ళు కొట్టాల్సిందే. అవును. క్యారెట్ అండ్ స్టిక్ పాలిసీ లేకుంటే పిల్లలు ఉండదు. గారాబం అయితే ఎక్కువైపోతుంది. హ్మ్. మేము సో, చాలా అంటే కేసెస్ ప్రెజెంట్ చూస్తున్నాం. ప్రెజెంట్ జనరేషన్ ఆ జనరేషన్‌లో ట్రెండ్ ఎక్కువైపోయిందంటారు. ఆ గారాబాలు ఎక్కువైపోయినాయి. హ్మ్. సో, అవసరం లేదు. పిల్లలకి అంత ఫెసిలిటీస్ అదేంది ఏసీ స్కూల్స్‌లలో చదివిపియాలి. ఏసీ బస్సులుండాలి. అంత అవసరం లేదు యాక్చువల్లీ. అండ్ లెట్ ఈ దెమ్ ఎంజాయ్. గారాబం అనేది అదొక ఏజొచ్చిన తర్వాత పిల్లల్లో, మళ్ళీ అది ఇంకా పెరుగుతుంది గదా! ఐ మీన్ ఆ వాళ్ళలో లగ్జరీ మొండితనం. లగ్జరీ లైఫ్ స్టైల్‌కి చిన్నప్పటి నుంచి అలవాటైతే అదే ఎక్స్‌పెక్టేషన్స్‌తో బ్రతుకుతారు. హ్మ్. కష్టపడాలనే మెంటాలిటీ ఉండదు. హ్మ్. బయటికెళ్ళి ఎండలో ఆడనీయండి పిల్లల్ని. అస్సలు యాహ్! ఆడనీయట్లేదు. పక్కింటి వాళ్ళతో కూడా కలవనీయట్లేదు చాలామంది హ్మ్. పేరెంట్స్. హ్మ్. సో, అట్లా బందీలు లెక్క పెంచేస్తున్నారు. ఫోన్‌లకి అడిక్షన్. ఫోన్ అడిక్షన్ అయ్యే కేసెస్ చాలా వస్తున్నాయి మాకు. హ్మ్. ఫోన్ అడిక్షన్ ఒక ఎత్తైతే ఫోన్‌లో తెలియని వాళ్ళతోటి మాట్లాడి, హ్మ్. చాటింగ్‌లు చేసేసి అవతలోళ్ళు ఎవరో తెలియదు. హ్మ్. ఇన్‌స్టాగ్రామ్‌లలో చాట్ చేసి ఫిఫ్త్ క్లాస్, సిక్స్త్ క్లాస్ అమ్మాయిలు పేరెంట్స్ అబ్బా! ఉరికొచ్చేస్తారు మా దగ్గరికి. అవతలతను ఎవరో తెలవదు. అంత వీడియోస్ పంపిస్తారు. నూడ్ కాల్స్ మాట్లాడతారు మై వాళ్ళతోటి 6 గాడ్! ఇయర్స్, 7 చిన్న ఏజ్‌లో ఫోన్స్ ఇవ్వటం వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్. ఆ! నూడ్ కాల్స్ మాట్లాడితే వాళ్ళన్నీ రికార్డ్ చేసుకొని ఇంక ఈ పిల్లని బ్లాక్‌మెయిల్ చేయటం, వచ్చి కలువు అనటం, వీళ్ళకి హ్మ్. తెలవక భయానికి పోయి కలవటం, రేప్ చేయబడటం. ఇలాంటి ఎక్స్‌ట్రీమ్ కేసెస్ కూడా మేము చాలా హ్మ్. చూస్తుంటాం. సో, ఈ బ్లాక్‌మెయిల్ ఇలాంటివన్నీ గూడా మీరు ఛేదించడానికి జనరల్‌గా ఎంత టైం పడుతుందండి? అదేం లేదు. ఈజీగా ట్రేస్ చేస్తాం ఆ! మేము. జనరల్‌గా ట్రేస్ చేస్తాం. కానీ ఇట్స్ లైక్ అయిపోయినాక మేము అయిపోయిన తర్వాత చేస్తున్నాం. యాహ్! యాహ్! సో, హ్మ్. అసలకి అలాంటివి అంత అంత దాకా తేకుండా పిల్లలకి చాలా ఎనర్జీ లెవెల్స్ ఉంటాయండి. హ్మ్. సో, అవి ఏదో ఒక పాజిటివ్ యాంగిల్‌లో డైవర్ట్ అవ్వాలి. వాళ్ళు ఆడుకోవాలి యాక్చువల్లీ. కరెక్ట్. దే షుడ్ కరెక్ట్. వెంట్ ఔట్ ద ఎనర్జీ ఇన్ ఎ వెరీ పాజిటివ్ వే. హ్మ్. ఏదో ఒక ఒక రూమ్‌లో బంధించి ఏదో అది ఫోన్ అని. యాక్చువల్లీ ఇంట్లల్లో ఉండి బయటికెళ్ళని చాలా మందుంటారు. అసలు బయటికి ఎండకెళ్ళి ఆడితే నల్లగవుతారు పిల్లలని పంపియరు. ఆ! అవును. సో, యాక్చువల్లీ ఆ ఎండకెళ్ళి తిరగటం వల్ల ఆ పాజిటివిటీ ఎక్కువవుతది. యూ గెట్ టు ఆ సన్‌లైట్ వల్ల జబ్బులు రావు. అవును. ఎండలలో తిరుగుతుంటే అసలు స్ట్రాంగ్‌గా డి తయారవుతారు. విటమిన్ తక్కువుందని చెప్పి చాలా ఇంటున్నాము. దానికి టాబ్లెట్స్ వాడుతున్న పరిస్థితి చాలా హ్మ్. మంది. సో, ఇవన్నీ కేసెస్ గూడా బానే చూస్తున్నాం యాక్చువల్లీ. కరెక్ట్. ఇంట్లో ఉండి ఫోన్‌లకి అడిక్షన్ అయిపోయి, అడిక్షన్ అయితాం. ఒక ఎత్తైతే ఫోన్‌ల నుంచి తెలవనోళ్ళతో పరిచయాలయ్యి, కేసెస్ రిజిస్టర్ అయ్యి, కేసెస్ వద్దంటారు వచ్చి, హ్మ్. ఖచ్చితంగా ఆ అమ్మాయిని మార్చమంటారు. ఆ అబ్బాయిని పట్టుకోమంటారు. ఒక ఒక రకంగా టాస్క్ నడుస్తుంటుంది హ్మ్. మాకైతే. అండ్ మీ డిపార్ట్‌మెంట్‌కి గనక వస్తే బేసిక్‌గా మీకు పొలిటీషియన్స్ ప్రెషర్ ఎక్కువుంటదా? అసలు ఏంటి? ఎలాంటి ప్రెషర్స్ మీరు గూడా ఫేస్ చేసుండొచ్చు? అంటే ఇక్కడ ఉమెన్ గవర్నమెంట్ సేఫ్టీలో నుంచా? అయితే ఏముండదండి. హ్మ్. లా అండ్ ఆర్డర్ చేస్తే ప్రెషర్స్ ఉంటాయి. ఇంగ హ్మ్. ఇట్స్ ఓకే. ఎలా ఓవర్‌కమ్ చేస్తారు? ఎలా బ్యాలెన్స్ చేస్తారు అన్నిటిని? ఎందుకంటే కొంతమంది బాగా పేరున్నటువంటి పిల్లలు అక్యూజ్డ్ ఉంటారు. సో, ఇక్కడ వీళ్ళకి ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ ఉండదు విక్టిమ్స్‌కి. సో, ఇలాంటి సందర్భాలని వీటిని ఎలా మీరు బ్యాలెన్స్ చేస్తూ ఆ కేస్‌లను డీల్ చేస్తారు అని? ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా అండి. హ్మ్. సో, ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ హ్యాండిల్ థింగ్స్. అలా ఇప్పుడు అక్యూజ్డ్ ఇప్పుడు రేప్ కేస్ ఉంది. అక్యూజ్డ్ రేప్ చేసిండు. అతనికి పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఉందంటే అట్లా
ఎవ్వరు జాలి దయ అంటే జాలి దయ అని అందదు, ఆ పొలిటికల్ ప్రెషర్ ఉందని చెప్పి వెనక్కి తగ్గే ఛాన్సెస్ అయితే ఏమి ఉండవు. ఖచ్చితంగా వాళ్ళని రిమాండ్ చేయటం, రెగ్యులర్ లీగల్ ప్రాసెస్ అయితే ఆన్ పార్ జరుగుతూనే ఉంటుంది. పొలిటికల్ ప్రెషర్స్ ఉన్నాయని చెప్పి అలా ఏం లొంగరు. జనరల్ అలాంటివి రావటం కూడా చాలా తక్కువే అండి. సో మహిళల భద్రత, ప్రభుత్వం పాత్ర, ఈ రెండింటిని కలిపి చూస్తే మీరేం డిఫైన్ చేస్తారండి? గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ చిన్న పిల్లలు, ఇప్పుడు నేను చెప్పాను కదా స్వదార హోమ్స్లలో, ఇప్పుడు అమ్మాయి 14 ఇయర్స్ 15 ఇయర్స్ ఉంటుంది, విల్లింగ్గానే సెక్షువల్గా ఎవరితోటి పార్టిసిపేట్ చేస్తుంది, ప్రెగ్నెంట్ అయిపోతుంది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ అని తెలిసే టైంకే 6th మంత్ అలా ఉంటుంది, తీసుకొచ్చి మా హోమ్లో పెట్టేస్తారు, పేరెంట్స్ వదిలేస్తారు, పోక్సో కేసు అవుతుంది, వాడిని రిమాండ్ చేసేస్తాం, అమ్మాయిని తీసుకొచ్చి హోమ్లో పెడతాం. ఆ అమ్మాయికి డెలివరీ అయినాక షీల్ బి గివెన్ ద ఆపర్చునిటీ, ఆ పాపని తీసుకెళ్ళి గవర్నమెంట్కి అప్పగేస్తే మళ్ళీ దత్తత ఇవ్వటానికి పెట్టేస్తారు. సో అదొక శిశు విహార్ సెంటర్స్ ఉంటాయి, వాటిలో పిల్లల్ని పెట్టేస్తారు. ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళి నార్మల్గా అమ్మాయి లైఫ్ ఆమె కంటిన్యూ చేసి షీ వోంట్ బి ఆబ్లిగేటెడ్ విత్ ద చైల్డ్ అనమాట. సో అలా శిశు విహార్స్ ఉంటాయి, మళ్ళీ ఇట్లా స్వదార్ హోమ్స్ ఉంటాయి. గవర్నమెంట్ యాక్చువల్లీ చేసేది చాలా వర్క్స్ ఉంటాయి. ఇంకా చెప్పాను కదా చైల్డ్ లేబర్ మీద రెగ్యులర్గా యాక్టివిటీస్ చేస్తాం. 14 ఇయర్స్ లోపల పిల్లలు వర్క్ చేస్తే ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ కేసు రిజిస్టర్ చేస్తాం, వాళ్ళ మీద పనిష్మెంట్ కూడా ఇస్తుంటాం. సో ఆ పిల్లని కూడా తీసుకెళ్ళి హోమ్స్లలో పెడతాం. చాలా కేసెస్లలో వేరే స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళ పేరెంట్స్కి అప్పగిచ్చేస్తాం. చైల్డ్ లేబర్ కేసెస్, బెగ్గింగ్ కేసెస్ చెప్పాను మీకు. సో ఫైనల్లీ ఓవరాల్గా మహిళలకి ఒక మహిళా అధికారిగా మీరు ఇస్తున్న భరోసా ఏంటి? ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మేమైతే ఉంటాము, కానీ ఇట్ డిపెండ్స్ ఆన్ ద వే యూ హ్యాండిల్ యువర్ లైఫ్ లిటరల్లీ. సో బీయింగ్ ఏ వర్కింగ్ ఉమెన్, మా డిపార్ట్మెంట్లో మాకు చాలా ఎక్కువ పవర్ ఉంటుంది. మేము కొంచెం వీ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ పవర్, బట్ వన్స్ ఐ స్టెప్ ఇన్ టు మై హౌస్ ఐ ఎమ్ ఏ వైఫ్ ఫర్ మై హస్బెండ్ అండ్ మదర్ ఆఫ్ 2 children. సో ఐ విల్ బీ ఏ గుడ్ హౌస్ హోల్డ్ మదర్ అనుకోండి. సో ఐ టేక్ అప్ దట్ రోల్. నా యొక్క పవర్ని ఇంట్లో నేను చూయించును. సో ఆ డిఫరెన్సియేషన్ చేయగలిగితే ఇంట్లో ఇష్యూస్ కూడా ఉండవు సగం మందికి. ఆ వర్క్ది ఇంటికి తీసుకురాకూడదు, ఈవెన్ ద మ్యాన్ కానీ విమెన్ కానీ ఎవరైనా. అప్పుడు మీ ఫ్యామిలీ బాగుంటుంది. చదువుకునే టైంలో ఎంజాయ్ చేయండి లైఫ్, ఎవరిని లైఫ్ ఎంజాయ్ చేయొద్దని, కానీ ఎంజాయ్మెంట్ ఎప్పుడో ఒక్కసారి, రోజు ఎంజాయ్మెంట్ వద్దు, రోజు ఎంజాయ్మెంట్ అవసరం లేదు. రోజు చదువుకునేది చదువుకోండి, వీక్లీ ఎప్పుడో మంత్లీ ఒకసారి ఎంజాయ్ చేసేది చేయండి, కానీ అది కూడా ఒక లైన్. అతివృష్టి అనావృష్టి అంటారు కదా, ఏది అతిగా చేయకుంటుంటే అదే చాలు. సో ఆ గిరి గీసుకొని మన లిమిట్స్లో మనం ఉంటూ ఎంజాయ్ చేయడంలో తప్పేం లేదు, చేయండి. కానీ మంచిగా చదువుకోండి. ప్రతి అమ్మాయి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉండటం చాలా ఇంపార్టెంట్, ఉండాలి ఖచ్చితంగా. కానీ కూడా ఫ్యామిలీని కూడా చాలా మంచిగా చూసుకోవాలి. మనం ఫైనాన్షియల్ ఇండిపెండెంట్ ఉన్నామని చెప్పి అది ఫ్యామిలీ మీద ఆ ఈగోస్కి వెళ్ళని అవసరం లేదు. ఇద్దరు అడ్జస్ట్ అవుతేనే ఖచ్చితంగా ఫ్యామిలీ బాగుంటుంది. తొందరగా మ్యారేజ్ చేసుకోవద్దు, లైఫ్లో సెటిల్ అయ్యి 30s తర్వాత చేసుకుంటున్నారు, దట్స్ ఇండివిజువల్, నేను కాదనను. బట్ స్టిల్ చిన్న ఏజ్లో మ్యారేజ్ చేసుకుంటే అడ్జస్ట్మెంట్ తొందరగా అవుతాము. యాజ్ యూ ఏజ్ యువర్ ఆల్ స్టబ్బర్నెస్, అంటే ఏజ్కి జరగాల్సిన ముచ్చట బాగుంటుంది. పెళ్లి చేసుకున్నాక కూడా జాబ్ చేసుకోవచ్చు, ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా బతకొచ్చు. So it all depends on how you mold your life. Thank you so much, Srujana garu. Thanks for your valuable time, and once again, happy Women's Day. Thank you. Wish you the same. Happy Women's Day.